మహోన్నతుడా, కృప కలిగిన మా యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. రాజులకు రాజువు నీవే, ప్రభులకు ప్రభుడవు నీవే తండ్రి. ఎంతవరకు సహాయం చేసిన మా గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు తండ్రి. సొలొమోను మందిరములో దిగి వచ్చిన ఆ తేజస్సు మహిమ ఈ మందిరము మీద దిగి వచ్చును గాక. జనులు ఆరాధన చేయుచుండగా, స్తుతులు చెల్లించుచుండగా, మనసు తెరిచి హృదయాలు తెరిచి ప్రభువును కనపరుచుచుండగా, ఇదిగో ఇప్పుడే దేవుని మహిమ ప్రకాశము, దేవుని తేజస్సు, దేవుని అద్భుతమైనటువంటి ఆయనకు సన్నిధి, ఆయన మహిమ దిగి వచ్చుచుండగా దేవుని బిడ్డలారా, మనమందరం ప్రభువును స్తుతిద్దాం, 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 స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈ కీర్తన పాడుతూ మనమందరం కలిసి ప్రభువును మహిమపరుచుకుందాం. పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ప్రభువును కనపడతాం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ, చప్పట్లు కొడుతూ, ఆమేన్. చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపరుచుకుందాం. ఆమేన్.
మహాగణుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, సర్వశక్తి సంపన్నుడా అని శ్రేష్టమైన ఘనమైన మహోన్నతమైన నామమును బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంత ఘనమైన కార్యములో అల్పులమైన మమ్మును మీ దాసులను జ్ఞాపకము చేసుకొని అయా వారికి ఇచ్చిన మందిరమును బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, ఒక్కొక్కరిని మీరు అభిషేకించిన విధానమును బట్టి వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నీ వాక్యము చేత మమ్మను బలపరచుమని, మీ దాసుల కుటుంబాన్ని నీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించుమని యేసు నామము నడుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఈ చర్చ్ పేరేంటి? జీవజలముల మినిస్ట్రీస్ అని రాయబడి ఉంది. ఆ పేరు చూసిన వెంటనే నాకు చాలా సంతోషం కలిగింది. కాబట్టి జీవము కలిగిన వారందరూ కూడా యేసయ్య నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా. చాలా సంతోషం. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రార్థన, ఈ మందిరం యొక్క ప్రతిష్ఠిత కార్యక్రమంలో మరి నేను పాలు పొందడానికి ముఖ్య కారకులైనటువంటి మన ఎమ్మెల్సీ గారు వెనుకున్నారు, రాజేశ్వరరావు గారు. వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. వారు మొన్న మేము సన్ రైజ్ సర్వీస్ ఈస్టర్ రోజున ఒక కార్యక్రమంలో నేను కలుసుకున్నప్పుడు అక్కడ కూడా వాక్యం అందిస్తూ ఉన్నాను. అప్పుడు వారు నన్ను అడిగారు, ఇక్కడ ఈ ఊరిలో ఒక చర్చ్ డెడికేషన్ ఉంది, ఇక్కడికి రావాలి మీరు అని వారు కోరినప్పుడు, వాస్తవంగా ఏంటంటే ఈరోజు చాలా బిజీ, ఈ వారం అంతా చాలా బిజీగా ఉన్నాను. ఈరోజు నేను బయలుదేరి చెన్నై వెళ్ళాలి, కానీ అది రేపటికి నేను మార్చుకుని మా చర్చిలో ఇదే సమయంలో దాదాపు 300 మందికి పైగా పిల్లలు వారు VBS జరుగుతూ ఉంది. సో వాటన్నిటిని పక్కన పెట్టి మరి అయ్యగారి కోసం నేను రావడం జరిగింది. మరొక ప్రక్కన స్థానిక సంఘ కాపరి మరి దేవదాస్ పాల్ గారు నన్ను ఫాలో అయిపోతూనే ఉన్నారు. ప్రతిరోజు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ నా ఫోన్లో మిస్డ్ కాల్స్ అన్నీ ఆయనే. రైట్, చాలా సంతోషం. ఓహో, నన్ను వదిలేలాగా లేరు అని ఇక తప్పనిసరిగా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి మందిరం ఇక్కడ నిర్మించబడ్డాం. అలాగే ఇక్కడ అనేక మంది దైవ సేవకులు కూడా, వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులు, మిమ్మల్ని అందరినీ బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. అద్భుతమైనటువంటి స్తుతి ఆరాధన మనం చేశాం. ఏ సంఘములో అయితే బలమైనటువంటి స్తుతి ఆరాధన ఉంటుందో అక్కడ దేవుని యొక్క సన్నిధి కుమ్మరించబడుతుంది. నమ్మిది గట్టిగా ఆమేన్ చెప్పాలా. నేను వాక్యం అందించేటప్పుడు నా ముందు కూర్చున్నటువంటి వారు ఎంతటి వారైనా సరే రెస్పాండ్ అవ్వాలా. వాక్యానికి మరి రెస్పాండ్ అవుతూ స్తోత్రం చెప్పండి అంటే చెప్పాలా, హల్లెలూయా చెప్పండి అంటే చెప్పాలా. మనమందరం కూడా జీవము కలిగిన వారిగా దేవుడిని ఆరాధన చేయాలి. ఆమేన్. నా చర్చిలో కూడా ఇదే రూలు, ఎవ్వరు కూడా మౌనంగా ఉండడానికి వీల్లేదు. నేను కుదురుగా ఉన్నాం, మిమ్మల్ని కూడా కుదురుగా ఉండనే ఉన్నాం. అది సంగతి. ఆమేన్. చెప్పట్లేదు కొంతమంది ఆమేన్. పాస్టర్స్ చెప్పట్లేదు కొంతమంది ఆమేన్. మీరు చెప్పే వరకు నేను ఇలాగే నిలబడి ఉంటా. స్తోత్రం. పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమాకాండము 16వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి బైబిల్ తెరవండి. నేను కొంచెం స్పీడ్గా వాక్యాన్ని చెప్తాను, ఎందుకంటే నా వెనుక మరొక దైవజనులు ఉంటున్నారు, కాబట్టి ఎక్కువ సమయాన్ని నేను తీసుకోను. నిర్గమాకాండం 16వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. చాలా ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు పాల్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు, కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. చక్కని స్వరాలు దేవుడు వాడుకుంటున్నాడు. సంగీత పరిచర్యలో, ఆరాధన పరిచర్యలో దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అట్లు అహరోను ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మాటలాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో దేవుని యొక్క మహిమను గురించి రాయబడి ఉంది. దేవుని యొక్క మహిమ అది మన గృహమైనా లేకపోతే మనం ఆరాధించేటువంటి ఆరాధన అయినా, దయచేసి ఎవ్వరూ అటు ఇటు తిరగొద్దు, ఎవ్వరూ మాట్లాడొద్దు. దయచేసి కొన్ని నిమిషాలు మీ యొక్క దృష్టి ఇక్కడే దేవుని వాక్యం మీద ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మనం ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధిని మనం కోరుకోవాలి. దేవుని ప్రజలకు దేవుడు అనుగ్రహించేటిది దేవుని యొక్క సన్నిధి. పరిశుద్ధ గ్రంథంలో మోషే అడుగుతాడు, ప్రభువా
నీ సన్నిధి నాకు దయచేయండి, నీ సన్నిధి లేకపోతే నేను వెళ్ళను అని అంటాడు ఆయన. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి విశిష్టత ఎంతమందికి తెలుసు? ఈ రోజుల్లో దేవుని సన్నిధి ఎలా వస్తుందో తెలుసా? ఎప్పుడైతే మనము ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తామో అప్పుడు దేవుడు తన సన్నిధిని మనకు అనుగ్రహిస్తాడు. మనం ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి దిగొస్తుంది. నమ్మితే ఆమేన్ చెప్పండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజుని అద్భుతమైనటువంటి మందిర ప్రతిష్టత చేశాం. ఎంత చక్కగా దీనిని నిర్మించారు. చూడడానికి చాలా బాగుంది. మనమందరం కూడా వచ్చాం, సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. కానీ దీని వెనుక ఉన్నటువంటి శ్రమ, దీని వెనుక ఉన్నటువంటి కష్టం, ఎంత డబ్బును వీరు హెచ్చించారో, ఎన్ని శ్రమలు పడ్డారో, ఎన్ని అవమానాలు భవిష్యపడి ఉంటారో. కారణం ఏంటంటే ఈ రోజుల్లో చర్చ్ కట్టాలంటే పెద్ద ఛాలెంజ్. అది పర్మిషన్లు దొరకవు. ఒకవేళ దొరికినా కూడా చాలా ఆటంకాలు చూస్తూ ఉంటాం. మన మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్లో భారతదేశ వ్యాప్తంగా దాదాపు 1800కు పైగా మందిరాలు ఉన్నాయి. కాబట్టి నాకు తెలుసు మందిరము ఎలాగ కట్టబడుతుందో, మందిరం కట్టబడేటప్పుడు వచ్చేటువంటి ఆటంకాలు ఎలాగుంటాయో అని నాకు తెలుసు. అందుచేతనే ఎంత శ్రమ పడితే, ఎంత కష్టపడితే, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ధైర్యంగా నిలబడితే ఈ చక్కని మందిరము నిర్మాణము జరిగిందో ఒకసారి ఆలోచన మనం చేయాలి. సరే, మందిరం కట్టేశారు. ఇప్పుడు ఇక్కడ కావలసింది ఏంటయ్యా అనంటే, ముఖ్యముగా దేవుని వాక్యం సెలవిచ్చేది ఇది ప్రార్థనా మందిరం అనబడును. ఒకసారి గట్టిగా చెప్పండి ఆ మాట, ప్రార్థనా మందిరం. ఇదేంటండి? ఇది జీవము కలిగిన దేవుని యొక్క ప్రార్థనా మందిరం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎలాంటి వాడు దీంట్లో అడుగు పెట్టినా సరే జీవం వానిలోనికి వస్తుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడైతే బలమైనటువంటి స్తుతి ఆరాధన ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఏమండి, పాస్టర్ గారు నెత్తి మీద చేయబెట్టి ప్రార్థనలు ఏం చేయక్కర్లే. ఆయన అడుగు పెట్టగానే దేవుని యొక్క మహిమతో అప్పటికే మందిరము నింపబడి ఉంటుంది. కాబట్టి దేవుడు స్తుతుల మీద ఆసీనుడై ఉంటాడని సెలవిచ్చాడు. కాబట్టి దేవుడు తన దూతలను పంపించి ముందుగానే ఆ పరిచర్యను సిద్ధపరుస్తాడు. కాబట్టి ఇదిగో అనేక మంది మందిరంలోనికి రాబోతూ ఉంటుండగా దేవుడు ఘనమైనటువంటి కార్యములు చేయునుగాక, ఊహించనటువంటి కార్యములు చేయునుగాక. ఈ ప్రాంతంలో ఈ మందిరము ఒక లైట్ హౌస్గా దేవుడు నిలబెట్టునుగాక. కాబట్టి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ ప్రతి మందిరంలో ఉండాలి. ఆ విషయాన్ని ప్రతి వారు కూడా గుర్తించండి. అంటే కొన్ని మందిరాల్లో దేవుని యొక్క మహిమ లేదా, కొన్ని మందిరాల్లో దేవుని యొక్క బలమైనటువంటి సన్నిధి దిగి రావడం లేదా అనంటే జవాబు లేదు అనే. కొన్ని సంఘాలు నిర్జీవమైనటువంటి సంఘాలుగా ఉన్నాయి. కారణం ఏంటో చెప్పమంటారా? అక్కడ పరిశుద్ధాత్మ దేవునికి చోటు లేదు గనుక, అక్కడ బలమైనటువంటి ఆత్మతో జరిగేటువంటి ఆరాధన లేదు గనుక, ఎక్కడైతే అట్టి ఆరాధన ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవునికి స్వేచ్ఛను ఉంటుంది. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో దేవుని యొక్క మహిమను, తన ప్రభావాన్ని తన ప్రజలు చూడాలి అని అంటే అక్కడ ఆ అధ్యాయము, దానికి ముందు ఇంకా మనం చదువుకుంటూ వెళ్ళిపోతే, వారు ఐగుప్తులో నుండి బయటకు వస్తున్నారు. ఇశ్రాయేలు జనాంగం వారు అరణ్యంలో యాత్రలో ఉంటున్నారు. అట్టి సమయంలో దేవుని బిడ్డలారా, అహరోను ఇశ్రాయేలీల సర్వ సమాజముతో వారందరినీ కూడా పిలిచాడు. ఒక చోటకి పిలిచి ఆయన మాట్లాడుతూ ఉంటుండగా వారందరూ కూడా ఆకాశము వైపు చూడగా, మేఘము వైపు చూడగా, ఏమండి వారు ఎక్కడున్నారండి? చాలా చక్కగా ఇలా ఫ్యాన్ల కింద ఉన్నారా? ఏమండి ఎయిర్ కండిషన్లో ఉన్నారా? మనకిలాగా ఇలా కంఫర్టబుల్గా మంచి కుర్చీల మీద కూర్చున్నారా? అరణ్యంలో ఉన్నారు. చెప్పాలి గట్టిగా, ఎక్కడున్నారు వాళ్ళు? అరణ్యంలో ఉన్నారు. వారికి సరైనటువంటి సౌకర్యాలు అక్కడ లేవు, సుఖమైనటువంటి పరిస్థితులు అక్కడ లేవు. అయినప్పటికీ కూడా దేవుని బిడ్డలారా, వారు దేవుని యొక్క వాక్కును విన్న తర్వాత, అహరోను చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత వారందరూ కూడా అరణ్యము వైపు చూడగా ఆ మేఘములో దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క సన్నిధిని వారు చూచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పాలా? అందరూ చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటుండగా అట్టి దేవుని యొక్క మహిమ, అట్టి దేవుని యొక్క ప్రభావము మందిరమును నిండుకొనుగాక.
చూడండి, అరణ్యము వైపు చూచిరి, అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములలో వారికి కనబడింది. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పాపములో దొర్లేటువంటి మనిషి దేవుని యొక్క మహిమను చూడగలుగుతాడా? లోకములో లోకానుసారంగా జీవించేటువంటి వ్యక్తి, శరీర ఇచ్చలను బట్టి జీవించేటువంటి వ్యక్తి దేవుని యొక్క మహిమను ఎప్పుడు కూడా చూడలేడు. మరి అలాంటప్పుడు ఎవరు చూడగలుగుతారు అని అంటే, దేవుని యొక్క నామమును ధరించినటువంటి వారు, దేవుని ప్రజలైనటువంటి వారు. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము అని వ్రాయబడి ఉంటుంది. ఎవరండి వారు అని అంటే, దేవుని యొక్క సొత్తు అని చెప్పబడ్డారు. దేవుడే చెప్పాడు వారి గురించినటువంటి సాక్ష్యం. ఏమని ఇచ్చాడో తెలుసా? ఓ వీరు నా ప్రజలై ఉంటారు, వారు నా సొత్తై ఉన్నారు అని యెహోవా దేవుడు వారి గురించినటువంటి సాక్ష్యం ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు తన ప్రజలకు తన మహిమను కనబరుస్తాడు. నమ్మితే గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ అద్భుతమైనటువంటి పాటలు మనం వింటున్నాం. అనేక మంది వచ్చి చక్కని పాటలు పాడుతూ దేవుని మహిమ పరుస్తూ ఉన్నారు. నేను ఇక్కడ నిలబడి దేవుని సన్నిధిలో ఆ చక్కని ఆ యొక్క పాటల్ని నేను అనుభవిస్తూ, సంతోషిస్తూ, చప్పట్లు కొడుతూ ఆ ఆరాధనలో నేను కూడా పాలు పొందుతూ ఉంటుండగా, దేవుని బిడ్డలారా, నాలో ఉన్నటువంటి ఆశ ఏంటో తెలుసా? ప్రభువా, ఆకాశం తెరవబడాలి, నీ మహిమతో ఈ మందిరము నింపబడాలి అని. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ రీతిగా అటువంటి వాతావరణం కనుక మనము దేవునికి కలిగేటట్టుగా చేస్తే, అంటే అటువంటి ఆరాధనలు కనుక మన మందిరాల్లో మనం చేస్తే, తప్పనిసరిగా దేవుడు తన మహిమను కొమరిస్తాడు. దేవునికి మహిమ కలుగునిగాక. ఒకవేళ దేవుని మహిమను చూచిన ఎడల, ఏమండి, దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క మహిమను చూస్తే ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచన మీ మనసులో పెట్టుకుని ఇంకొంచెం దేవుని వాక్యంలోనికి వెళ్ళాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఇంకొక మాట చెప్తాను నేను. ఏంటో తెలుసా? ఇందాక నేను ఒక మాట అన్నాను. లోకానుసారంగా జీవించేటువంటి వ్యక్తి, సరైనటువంటి సంపూర్ణమైనటువంటి సమర్పణ రక్షణ లేనటువంటి వ్యక్తి, ఒకవేళ ఆయన దేవుని యొక్క మహిమను గనుక చూస్తే, దేవుని మహిమను గనుక చూస్తే ఏం జరుగుతుందో చెప్పమంటారా? అది అతనికి ప్రమాదకరంగా ఉంటుంది అని మీకు నేను మనవి చేస్తున్నాను. మీరు అడగొచ్చు నన్ను, పాస్టర్ గారు ఎలా చెప్తున్నారు మీరు ఆ మాట అని అంటే, పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన దమస్కు మార్గం గుండా వెళ్తున్నాడని బైబిల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన విధంగా వెళ్ళిపోతూ ఉంటుండగా సడన్గా దేవుని యొక్క ప్రత్యక్షత ఆయన కలిగింది. చాలా మహిమకరమైనటువంటి వెలుగు ఆయన మీదకి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ వెలుగు కలిగిందో ఆయన గుర్రం మీద నుంచి క్రింద పడిపోయాడు. ఆ తేజో మహిమను చూడలేకపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? క్రైస్తవుల్ని హింసించడానికి వెళ్తున్నాడు. సంఘానికి వ్యతిరేకంగా తన కార్యాలని జరిగించడానికి వెళుతూ ఉన్నాడు. అట్టి సమయంలో దేవుని యొక్క ప్రత్యక్షత ఆయనకి కలుగగా ఆ మహిమ, ఆ తేజో మహిమను ఆయన చూడలేక, ఆయన గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, అతడు తన దృష్టిని కోల్పోయాడు అని. తన దృష్టిని కోల్పోయాడు అని. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ రీతిగా పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుని మహిమను దమస్కులో ఆయన చూచాడు. దాని యొక్క ఫలితం ఆయన దృష్టిని కోల్పోయాడు. అందుకనే దేవుని యొక్క మహిమ పట్ల మనము జాగ్రత్తగా ఉండాలి. రెండవ మాట, ఇవన్నీ కూడా ఎక్కువగా నేను చెప్పడానికి నాకు సమయం లేదు కాబట్టి ఒక 3 పాయింట్స్ నేను చాలా ఫాస్ట్గా చెప్తా ఉంటాను. మొట్టమొదటిగా, దేవుని మహిమను ఇశ్రాయేలు జనాంగము మేఘములో వారు చూశారు. ఎందుకు మేఘములో దేవుని యొక్క మహిమ కనబడింది అని అంటే, చూడండి, మేఘము పైన సూర్యుడు ఉన్నాడు, రైట్? మేఘము పైన సూర్యుడు ఉన్నాడు, మేఘము క్రింద మనం ఉంటున్నాం. సూర్యుని నుండి వచ్చేటువంటి ఆ వెలుగు, వేడి, ఇదంతా కూడా మేఘము లేకపోతే డైరెక్ట్గా మన మీద పడుతుంది, మాడి మసి అయిపోతాం. అవునా కదా చెప్పండి? ఇప్పుడే వేడిగా ఉంది, వచ్చే నెల ఎలా ఉంటుంది? ఒకడు ఆమ్లెట్ అయిపోతారు బయటికి వెళ్ళారంటే. అవునా కదా చెప్పండి? కాబట్టి అట్టి పరిస్థితుల్లో మేఘం వస్తుంది, మేఘం అడ్డుగా వస్తుంది. ఎప్పుడైతే మేఘం వచ్చిందో నీడొస్తుంది మనకి. ఆమేన్. మేఘం ఎప్పుడైతే వచ్చిందో వర్షం వచ్చేటువంటి సూచనలు కనబడతా ఉంటాయి, చక్కని గాలి వస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నా యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన నీతి సూర్యుడు అని రాయబడ్డాడు. మేఘము ఆయనకు సాదృశ్యం. పాప పంకిలమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి మానవ జాతికి నీతి సూర్యుడైనటువంటి దేవునికి మధ్యలో నా యేసయ్య మేఘం వలె వచ్చాడు. ఆ మేఘములో నుండి
దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపరచబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రభావాన్ని చూడాలి అనంటే నా యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా మాత్రమే అని మీకు నేను మనవి చేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా. రెండవదిగా బైబిల్లో దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపరచబడింది ప్రత్యక్షపు గుడారములో. మొట్టమొదటిగా మేఘములో దేవుని మహిమ మేఘములో మొట్టమొదటిగా బైబిల్లో అక్కడే కనబడుతుంది మనకి, రైట్. రెండవదిగా ప్రత్యక్షపు గుడారములో కనబడుతుంది. ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఫిల్ ద టాబర్నాకల్ అని అంటున్నారు ఇంగ్లీష్లో, రైట్. నిర్గమకాండం 40వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 40వ అధ్యాయం 34వ వచనం. ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను అని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా మహిమ తేజస్సు మందిరమును నింపెను. చూడండి ఎంత చక్కగా క్లియర్గా వ్రాయబడి ఉందో. దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపు గుడారాన్ని నింపింది. అంటే దేవుని యొక్క మహిమ దేవుని యొక్క నివాస స్థలమును నింపిందన్నమాట. స్తోత్రం కలుగును గాక. అలాగే అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట మనం చదువుతాం. దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే ఒకసారి ఇలా రా అని అన్నాడు. మోషే దేవుడి దగ్గరికి వెళ్తే, దేవుని సన్నిధిలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు తను ఏదైతే ఆశిస్తున్నాడో దాని గురించి మోషేకు తెలియచేశాడు. ఏమన్నాడో తెలుసా? మోషే, నేను మీ మధ్యలో నివసించున్నట్లుగా నా కొరకు మీరొక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి అని ప్రభు దేవుడు చెప్పినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రత్యక్షపు గుడారములో చూడండి, నేను ప్రత్యక్షపు గుడారము అన్నాను అని అంటే అక్కడ అతి పరిశుద్ధమైనటువంటి స్థలం ఉంటుంది. పరిశుద్ధమైనటువంటి స్థలం ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలుసు కాబట్టి వాటి గురించి చెప్పక్కర్లేదు, రైట్. ఇప్పుడు ఈ అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అక్కడ సూర్యుని యొక్క కాంతి కానీ దీపస్తంభముల యొక్క వెలుగు కానీ ఇదేది కూడా అక్కడ కనబడదు. మరి ఎట్లా? మరి చీకటిగా ఉంటుందేమో కదా. మరి అలాంటప్పుడు ఎలా? దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రత్యక్షపు గుడారములో అతి పరిశుద్ధమైనటువంటి స్థలం అంటే ఎవడు పడితే అక్కడికి వెళ్ళడానికి లేదన్నమాట అనుమతి. కేవలము ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధమైనటువంటి స్థలానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఆయనలో కూడా ఏదైనా తేడా ఉందనుకో, ఏం జరుగుతుందో చెప్పమంటారా? దేవుని బిడ్డరా, ఆయన వేసుకున్నటువంటి ఆ వస్త్రం, ఆ అంగిలో ఆయన ఒక తాడు కట్టుకుంటాడు. ఆ తాడు కట్టుకుని ఆ తాడు బయట ఉన్నటువంటి ఆ యొక్క యాజకుల దగ్గర పెడతాడు. సాయంకాలమైన తర్వాత ఒకవేళ యాజకుడు, ప్రధాన యాజకుడు గనుక ఇంకా అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలో నుండి బయటికి రాకపోతే ఆ లేవీయులు యాజకులు ఆ తాడు బట్టి ఆయనను లాగడం జరుగుద్ది. ఒకవేళ ఆయనలో ఏదైనా తేడా ఉంటే అక్కడనే ఆయన ప్రాణాన్ని విడిచిపెడతాడు. అతి పరిశుద్ధమైనటువంటి స్థలం అంటే అది, దేవుని మందిరం అంటే అది. ఈ రోజున ఎంతమంది దేవుని మందిరం అంటే భయముతో, భీతితో, దేవుని సన్నిధి అని అణుకువతో దేవుని మందిరంలో ఉంటున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని బిడ్డరా, ఆ ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో చూడండి, మరి ఆ పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క షకైన మహిమ ఆ స్థలమును నింపుతుంది అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. షకైన మహిమతో నింపబడేటువంటి అతి పరిశుద్ధమైనటువంటి స్థలం అది, అది పవిత్రమైనటువంటి స్థలం అది. అక్కడ అపరిమితమైనటువంటి ప్రకాశమానమైనటువంటి దేవుని యొక్క మహిమతో నింపబడి ఉంటుంది అక్కడ. అటువంటి మహిమ దేవుని యొక్క మందిరంలోనికి వస్తుంది. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది ఇంకొక రీతిగా చెప్పాలి అనంటే మానవుని యొక్క హృదయానికి అతి పరిశుద్ధమైనటువంటి స్థలము సాదృశ్యంగా కనబడుతుంది బైబిల్లో. ఆమేన్, రైట్. అందుకనే మన హృదయాలు యేసయ్య మహిమతో నింపబడును గాక. మన యొక్క మందిరాలు యేసయ్య మహిమతో నింపబడును గాక, రైట్. మూడవది చూద్దామండి. రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 1వ వచనం. 2 Chronicles chapter 7 verse 1. దేవుని బిడ్డలారా, ఇక్కడ మన వాక్యంలో చూస్తే ఇప్పుడు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినటువంటి మహిమ
మూడవదిగా దేవుని యొక్క మందిరంలోనికి వస్తుంది. అదనమాట పద్ధతి, బైబిల్ పద్ధతి అది. మొదట మేఘాల్లో కనబడింది, రెండవది చెప్పాలి సేవకులు చెప్పాలా, రెండవది ఎక్కడ కనబడింది? ప్రత్యక్షపు గుడారంలో కనబడింది. మూడవది ఎక్కడికి వచ్చింది ఇప్పుడు ఆ మహిమ? దేవాలయంలోనికి వచ్చింది. స్తోత్రం కలుగుని గాక. ది గాడ్స్ గ్లోరీ ఫిల్స్ ద టెంపుల్. దేవుని యొక్క మందిరం చూడండి. ఈ మందిరం ఏంటో, సొలొమోను గారు కట్టినటువంటి మందిరం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం అన్న వెంటనే బైబిల్ చదివే వారికి, ప్రతి వారికి కూడా టకీమని జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే సొలొమోను గారి కట్టినటువంటి దేవాలయం. ఇక దాని గురించి బైబిల్లో తడుముకోవాల్సినటువంటి అవసరత ఏమీ ఉండకూడదు. ఇక ఏమనుందండి వాక్యంలో? మొదటి వచనం చదవండి. సొలొమోను తాను చేయు ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను, ఇతరమైన బలులను దహించెను. ఆ తర్వాత యెహోవా తేజస్సు, గట్టిగా చదవాలండి. అది కావాలి మనకి. ఏమంటే బైబిల్ చదివే వాళ్ళు కూడా డెన్సిటీ ఉండాలి బైబిల్ చదివేటప్పుడు. అర్థమవుతుందా? తేలిగ్గా చదవకూడదు. ఆ బైబిల్లో ఏముందో అది చదివేటప్పుడు స్ట్రాంగ్గా చదవాలా. చూడండి అక్కడ ఏమని రాయబడి ఉంది? యెహోవా తేజస్సు మందిరము నిండెను. The glory of the Lord filled the house and the priest could not enter into the house of the Lord. ఏమండి యాజకులు కూడా యెహోవా తేజస్సు మందిరమును నిండినందున యాజకులు దానిలో ప్రవేశించలేకపోయారంట. ఏమండి మందిరం అంటే అది అలా ఉండాలి. మన మందిరాలు ఎంతమంది కోరుకుంటున్నారు? నా మందిరం అలా ఉండాలని ఎంతమంది కోరుకుంటారు? 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. సరిపోలేదుకు వచ్చి గట్టిగా చెప్పాలా? మీ పాస్టర్ గారు ఎంత అద్భుతమైనటువంటి మందిరం కట్టేస్తే ఏమమ్మా ఇంత మెల్లగా చెప్తున్నా, టాప్ ఎగిరిపోవ వద్దులే, గట్టిగా చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రైట్, దేవుని బిడ్డలారా, ఇక్కడ మేఘము నుండి దిగి వచ్చినటువంటి మహిమ ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళింది. ఆ తర్వాత చూడండి, సొలొమోను దేవుని కొరకు కట్టించినటువంటి ఆ మందిరములోనికి వచ్చి ఆ ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి ఆ షకైన మహిమ, అబ్బా షకైన మహిమ దేవుని యొక్క మందిరం అంతా కూడా నింపేసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దైవ సేవకుని యొక్క మందిరం యెహోవా తేజస్సుతో, ప్రభావముతో నింపబడును గాక. స్తోత్రం చెప్పండి సార్, గట్టిగా చెప్పండి సార్. ఓ హల్లెలూయా. ఈ సొలొమోను కట్టించినటువంటి మందిరం ఎక్కడ కట్టబడింది? ఎవరైనా చెప్తారా? సొలొమోను గారి కట్టిన మందిరము ఎక్కడ కట్టబడింది? పాస్టర్స్కి నా ప్రశ్న, చెప్పాలి, మీరు చెప్పాలి. ఎక్కడ కట్టబడింది? ఎవరైనా చెప్తారా? ఇస్సాకును బలర్పించినటువంటి స్థలం ఏంటో తెలుసా మీకు? ఇస్సాకును బలర్పించినటువంటి ఆ పర్వతం చెప్పండి, గట్టిగా చెప్పండి. మోరియా పర్వతం. ఈ మోరియా పర్వతము ఆ తర్వాత కాలంలో ఒలీవ కొండ అనబడింది. ఆల్రైట్, ఒలీవ కొండ అనబడింది. అక్కడ యెరూషలేము యొక్క మందిరం కట్టబడింది. 2 చేతులు పైకెత్తి గట్టిగా ఆమేన్ చెప్పాలా? స్తోత్రం, హల్లెలూయా. మీలో ఎంతమంది ఇజ్రాయెల్ వెళ్ళారు? ఇజ్రాయెల్ దేశం వెళ్ళారు? ఇవన్నీ చూసారు మీరు? వెళ్ళలేదా? ఆల్ రైట్. నేను ప్రతి సంవత్సరం 50 మందిని ఇజ్రాయెల్ తీసుకెళ్ళేవాడిని. అంటే ఇప్పుడైతే వార్ వచ్చింది కాబట్టి ఇక అవకాశం లేదు, చాలామందిని తీసుకెళ్ళాను. అందుకని బహుశా మీలో కొంతమంది వెళ్ళి ఉంటారు, తెలిసి ఉంటుందని నేను అనుకున్నాను. మరేం పర్వాలే. కాబట్టి యెరూషలేం దేవాలయం, సొలొమోను కట్టించినటువంటి దేవాలయం, అద్భుతమైనటువంటి దేవాలయం అండి. ఈ 2వ దినవృత్తాంతం 3వ అధ్యాయం 1వ వచనంలో విషయం రాయబడి ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ మందిరములో ఉన్నటువంటి దేవుని యొక్క మహిమ మన మధ్యకు దేవుడు పంపిస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు కనుక మనం చదివితే అక్కడ మందిర ప్రతిష్ఠ కార్యక్రమం ఏ విధంగా జరిగిందో అక్కడ రాయబడి ఉంది. చూడండి, అక్కడ వాక్యంలో వచనంలో 14 వచనం అనుకుంటా. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను, యెహోవా తేజస్సు మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలబడలేకపోయిరి. దేవుని బిడ్డలారా, అంటే దేవుని యొక్క మహిమ ప్రభావము ఎంత బలమైనదో నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుడిని ఆరాధిస్తావో, దేవుని స్తుతిస్తావో, నీవు ఆత్మవశుడవుతావు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మందిరములో దేవుణ్ణి ఆరాధించే ప్రతి ఒక్కడు కూడా దేవుని యొక్క ఆత్మవశుడై ఉండునుగాక, అంటే పరిశుద్ధాత్మవశుడై ఉండునుగాక. ఆమేన్.
అటువంటి ఆరాధన ఉన్నప్పుడు దేవుడు మందిరంలో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ఆ స్తుతి నైవేద్యం ఇక్కడి నుంచి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళునుగాక. రైట్, చివరిలో ముగించేస్తున్నాను. ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కల్వరి శిలువలో ఆయన చివరి మాట పలికిన తర్వాత ఆయన తన ప్రాణాన్ని దేవునికి అప్పగించేశాడు కదా. అప్పగించిన తర్వాత భూలోకంలో కొన్ని సంఘటనలు జరిగాయి. దానిలో ఒకటి ఏంటంటే, దేవాలయంలో ఉన్నటువంటి తెర ఏమైంది చెప్పండి, చెప్పండి, తొందరగా చెప్పండి, గట్టిగా స్వరమైతే చెప్పండి. భోజనాలు ఉన్నాయి కదా, ఉన్నాయి, ఓకే, గట్టిగా చెప్పండి, ఇప్పుడు చెప్పండి. దేవాలయంలోనే తెర ఏమైంది, చిరిగిపోయింది. ఎందుకు చిరిగిపోయింది అండ్ యేసయ్య చనిపోతే సిలువ మీద దేవాలయంలో ఉన్నటువంటి తెర చిరిగిపోవడం ఏంటండి? ఏంటి దానికి దీనికి సంబంధం ఏంటి అసలు? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? అక్కడ యేసయ్య భయంకరమైనటువంటి సిలువ మరణం పొందాడు. ఆయన తన ప్రాణాన్ని దేవునికి అప్పగిస్తే ఆయన తల వాల్చగానే మందిరంలో ఉన్నటువంటి తెర నిలువుగా చిరిగిపోయిందని దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎందుకు అది చిరిగిపోయింది అని అంటే, చూడండి, ఎప్పుడైతే యేసయ్య శరీరం చేల్చబడిందో ఆ దేవాలయపు తెర పైనుండి క్రిందకు చేల్చబడింది. కారణం ఏంటంటే, ఆ పరిశుద్ధమైనటువంటి స్థలములో ఉన్నటువంటి దేవుని యొక్క మహిమ దానికి, అలాగే బయట ఉన్నటువంటి స్థలానికి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క తెర చిరిగిపోవడానికి గల కారణం ఏంటంటే, ఎప్పుడైతే ఆ తెర చిరిగిపోయిందో అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో ఉన్నటువంటి దేవుని యొక్క మహిమ ఇక అది బయటకు రావడానికి అక్కడ ఆటంకం ఏమీ లేదన్నమాట. ఇప్పుడు ఆ మహిమ బయటకు వచ్చేసి అక్కడ నుండి దేవుని బిడ్డలారా యేసులో ఉంచబడినటువంటి ఆ మహిమగా ప్రజలందరికీ కూడా ఆ మహిమ వచ్చేసి వారందరినీ కూడా యేసయ్య తన మహిమతో నింపడం ప్రారంభించాడు. అయినా ఆ మహిమ కల్వరిలోనికి వెళ్ళింది. ఆ కల్వరిలో నుండి భూలోకమంతా కూడా, ప్రతి గ్రామము, ప్రతి రాష్ట్రము, ప్రతి దేశం అంతా కూడా, ప్రపంచమంతా కూడా యేసయ్య తన మహిమతో నింపేశాడు. అయినా ఇప్పుడు ఎవ్వరు కూడా ఏమండి, అది అతి పరిశుద్ధమైన స్థలం అండి, నేను రావడానికి హక్కు లేదండి, నాకు అక్కడికి అనుమతి లేదండి, ఓన్లీ ప్రధాన యాజకుడు మాత్రమే అక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఏ ఆచారం అయితే ఉందో, ఏ సాంప్రదాయం అయితే అక్కడ ఉందో, ఇప్పుడు అది లేదో. నేను కూడా, నువ్వు కూడా, మనమందరము కూడా యేసయ్య సన్నిధిలాగే ఆయన సింహాసనం యొద్దకు ధైర్యంగా మనం రాగలుగుతున్నాము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఏ తెర మనకి ఆటంకంగా లేదో, ఇప్పుడు డైరెక్ట్గా యేసయ్య కృపాసనం యొద్దకు మనం రావడానికి దేవుడు మనకి కృపను అనుగ్రహించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇప్పుడు కట్టబడుతున్నటువంటి దేవుని యొక్క మందిరంలో మనమందరము కూడా యేసయ్య మహిమతో మనము నింపబడడానికి, యేసయ్య షకైన మేఘమంతా కూడా మందిరమంతా కూడా నింపడానికి, యేసయ్య కల్వరి సిలువలో చేసినటువంటి అద్భుతమైనటువంటి బలియాగం, గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి కార్యం దేవుడు చేశాడు చూడండి. ఈ రోజున ఈ జీవ జలముల మినిస్ట్రీస్ యొక్క మందిరాన్ని కూడా దేవుని యొక్క షకైన మహిమ నింపబడునుగాక. ఆమేన్. ఒక చిన్న మాట చెప్పనా చివరిగా? చూడండి, ఎప్పుడైతే ఆయన షకైన మహిమ, ఆయన వస్త్రం అంతా కూడా అలాగ మందిరాన్ని నింపేసిందో, అలాగే పాపి అయినటువంటి మానవుడు దేవుడి దగ్గరికి వస్తే, ఆయన పశ్చాత్తాపపడితే, యేసయ్య ఆయన పాపాలు క్షమిస్తే, యేసయ్య రక్తములో ఆయన కడగబడితే, యేసయ్య తన మహిమ వస్త్రాన్ని ఆయనకి కప్పుతాడు. సరిపోలేదు, గట్టిగా ఆమేన్ చెప్పాలా? గట్టిగా ఆమేన్ చెప్పాలా? ఏమండి, ఒక పాపి దేవుని దగ్గరికి వస్తే ఆయన తన షకైన వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని, మహిమ వస్త్రాన్ని ఒక మనిషికి కప్పితే ఆయనలో ఉన్నటువంటి ఏ మరక బయటికి కనబడదు, కానీ యేసయ్య మహిమ కనబడుతుంది అక్కడ. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం కూడా నీతి వస్త్రాలు, పరిశుద్ధ వస్త్రాలు, మహిమ వస్త్రాలు కలిగిన వారంగా యేసయ్యను ఆరాధించడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరొక మారు అయ్యగారికి, ఎమ్మెల్సీ గారికి, ఇప్పుడు వచ్చిన వారందరికీ, అలాగే స్థానిక సంఘ కాపరికి, కుటుంబానికి,
దైవ సేవకులకు అలాగే సంఘ విశ్వాసులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గట్టిగా మరొకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుకుందాం. దేవుడు తన దైవజనం నిలబెట్టుకొని చక్కటి సందేశాన్ని మనందరికీ వినిపించాడు. ఒకప్పుడు నా జీవితంలో నేను ఒక పనికిమాలినోని, ఎందుకు పనికిరాను అని అయ్యగారు వాక్యం చెప్తుంటే నాకు ఆ మహిమ నా మీదికి ఎట్లా వచ్చిందో ఇప్పుడే ఆయన చెప్పిన ఆ మాటలను బట్టి నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. చీకట్లో బ్రతుకుతున్న నన్ను, ఎన్నిక లేని నన్ను, ఏ యోగ్యత ఏ అర్హత లేనటువంటి ఈ పామరుని, ఒక క్లాసు కూడా చదువుకోలేనటువంటి ఈ విద్య లేని పామరుని, పేదవాణి బీదవాణి, అట్లాంటి నేను యేసయ్య దగ్గరికి వచ్చి నా పాపములు ఒప్పుకొని ఆయన నమ్ముకొని ప్రార్థన చేసినటువంటి సమయంలో తెర చినిగిపోయి మందిరము యొక్క పరిశుద్ధ స్థలము యొక్క తెర చినిగి ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క దీవెనలు, ఆయన యొక్క ఆశీర్వాదములు నా మీదికి వచ్చి పడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్తా. ప్రతి ఊరికి వస్తుంది ఆ మహిమ, ప్రతి మందిరంలోకి వస్తుంది ఆ మహిమ, ప్రతి పాపి జీవితంలోకి వస్తుంది ఆ మహిమ. అందుకే తెర చినిగింది. చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి మా దైవజనునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానయ్యా. ఆ మహిమంతా నా మీదకి దేవుడు పంపించాడయ్యా. ఎక్కడో స్టార్ట్ అయింది, మేఘంలో స్టార్ట్ అయింది, ప్రత్యక్ష గుడారంలో స్టార్ట్ అయింది, మందిరంలో స్టార్ట్ అయింది. అలాగే పౌలుకు దర్శనంలో కలిగి మందిరంలో నుండి ఈరోజు తెర ఎందుకు చినిగిందని ఆలోచిస్తుంటే అయ్యగారు మంచి అర్థం చెప్పారు. తెర చినిగడం వల్ల ప్రపంచమంతటా, మన రాష్ట్రమే కాదు, మన దేశమే కాదు, ప్రపంచమంతటా ఆయన మహిమ ప్రవహించుతుంది, ప్రకాశిస్తుంది. చక్కటి సందేశం ఇచ్చిన అయ్యగారు, చాలా సంతోషం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు గొప్పవారు, వయసులో, అనుభవంలో, అన్నిట్లో పెద్దవాళ్ళు. కానీ మరి సమయము తక్కువైనందువల్ల కొన్ని మాటలు అయ్యగారు చేయాలని గ్రీటింగ్ లాగా సమయం అయ్యగారికి ఇద్దాం. రూబెన్ అయ్యగారు, మీకు కొంతమంది తెలవకపోవచ్చు, చప్పట్లు కొట్టండి గట్టిగా ఒకసారి. గొప్ప దైవజనులు. థ్యాంక్ యూ. దేవుని పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి నేను మొట్టమొదట కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. ఒక్క నిమిషం. అయ్యగారు మొన్న నాతో ఫోన్లో మాట్లాడి ఏం చేసిండంటే, ఏ గాడిద మీద అయితే యేసయ్య ఉంటాడో ఆ గాడిద వెళ్తుంటే బట్టలు వరిసిరట, చెట్లు కొమ్మలు నరికి పరిసిరట, పితాంబరాలు వరిసిరట. ఆ గాడిద కొన్ని రోజులైన తర్వాత అదే దారిలో వస్తే అందరు కట్టె తీసుకొని కొట్టిరని చెప్పి. ఎందుకయ్యా మరి అట్లా అంటే, అప్పుడు యేసుప్రభు ఉండే ఆ గాడిద మీద, రాని గాడిద మీద యేసుప్రభు లేడట, అందుకే భర్త తీసుకొని కొట్టిరని చెప్పి. నాకు చాలా నచ్చిందయ్యా మాట. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి నేను కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను మొట్టమొదట. రెండవది దేవుని సేవకులు దేవదాస్ గారికి, వారి కుటుంబానికి కూడా ప్రభునామములు శుభములు తెలుపుతున్నాను. అంతేకాకుండా మరి ప్రత్యేకంగా మరి ఒక చర్చి యొక్క ప్రతిష్ట దినములో లేదా ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్పొందడానికి ప్రత్యేకంగా అవకాశం కల్పించినటువంటి ఆత్మీయులు, పెద్దలు, మరి మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తులు, నాకు చాలా కాలం నుంచి పరిచయస్తులు. అన్నయ్య, నేను అన్నయ్య అని పిలిస్తే ఇద్దరం ఒకళ్ళు అన్న తమ్ముళ్ళు అనుకుంటాం. ఆయన నన్ను అంటాడు, నేను ఎమ్మెల్సీ రాజేశ్వర అన్న గారికి, వారి కుటుంబానికి కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే దయచేసి గమనించండి, వారు మీకు బాగా తెలుసు నాకంటే ఇంకా కూడా, ఒక పదవిలో ఉన్న, ఒక రాజకీయంలో ఉన్న, మీకు బాగా తెలుసు చేతిలో బైబిలు పక్కకుండదు, మోకాళ్ళ అని ప్రార్థన చేయకుండా ఉండలేడు. కరెక్ట్. కాబట్టి అటువంటి వ్యక్తులతో చాలా కాలం నుంచి అనేక స్థలాలకు మరి తీసుకెళ్లారు. వాక్య పరిచర్య కొరకు అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి కూడా దేవుని వాక్యం అందించడానికి, దేవుని మహిమను లేదా దేవుని కృపను అందించడానికి చాలా అవకాశాలు కలిగించారు. కలిసి వెళ్ళాం. వేములవాడ కానీ అంత దేవస్థానం స్థలములు కూడా మరి దేవుని వాక్యాన్ని విరివిగా వినడానికి ఎంతోమంది మరి రాజకీయ నాయకులు ఉన్నతమైనటువంటి స్థలములో
దేవాది దేవునికి మహిమ కలిగింది. అదే అనేక స్థలాల్లో ఇప్పుడు చెప్పడానికి టైం లేదు, ఉన్నదాన్ని బట్టి చెప్తున్నాను. కాబట్టి అన్నయ్య మంచి ఆత్మీయులు, వారి కుటుంబాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో కొందరు చిన్న పదవి ఉంటే చాలా కష్టం కదా. నేను ఒక ఆయనతోనన్నా మస్కూరుతానం ఉంటే మళ్ళా ఇంటికి రాడట, లేదా మందిరానికి రాడట, చిన్న పని ఉంటే చాలు. కానీ కొందరికి ఎంత ఉన్నతమైన పదవులు ఉన్నా దేవుని కొరకు బ్రతికే వాళ్ళు ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు కావాలి. అంతేకాకుండా ముఖ్యంగా దేవుని వాక్యం అందించిన దీవెన్ కుమార్ గారికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరూ కూడా ప్రత్యేకంగా తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక ఈ సమయంలో వచ్చిన దైవ సేవకులను బట్టి, మరి ఆత్మీయులైనటువంటి సంఘాన్ని బట్టి, ప్రతి ఒక్కరు కూడా సంఘ అభివృద్ధిని బట్టి, సంఘంలో పెద్దలు చిన్నలందరూ కూడా దేవదాస్ పాస్టర్ గారి తరపున వందనాలు చెల్లిస్తున్నాను. చక్కని సంగీతాన్ని అందించిన బృందాన్ని కూడా అభినందిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో మరి దేవుని కృప ద్వారా దైవజనులను 3 అంశాలు చక్కగా జ్ఞాపకం చేశారు. దేవుని ప్రజలు మేఘములో దేవుని మహిమను చూశారు కదా. 16 నిర్గమకాండంలో మనం ఆ చక్కని మాట దేవుని సేవకులు జ్ఞాపకం చేశారు. రెండవది వారు ప్రత్యక్ష గుడారములో చూశారు. మూడవది దేవుని మందిరము కూడా మహిమతో నింపబడము. 2 దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనాల్లో మనం దేవుని సేవకులు 3 విషయాలు జ్ఞాపకం చేశారు. గమనించండి, ఇంత చక్కని మందిరాన్ని కట్టుకోవడానికి దైవ సేవకుల హస్తాలను దేవుడు బలపరిచి దీనికి సహకరించినటువంటి వాళ్ళు, ప్రార్థించినటువంటి వాళ్ళు, లేదా తోడ్పడినటువంటి వాళ్ళు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయగలుగుతాడు. ఎప్పుడు చేయగలుగుతాడంటే ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఒకసారి మీరు 30 నిర్గమకాండంలోనే నేను ఒక ప్రసంగం చేయను సమయాన్ని బట్టి. ఒకసారి మీకు అందరికీ తెలిసినటువంటి వాక్య భాగం 34వ అధ్యాయం దయచేసి ఒకసారి చూడండి. దైవ గ్రంథంలో అందరికీ తెలిసినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి అదే నిర్గమకాండానికి ఒకసారి వద్దామా. 34వ అధ్యాయంలో ఒకసారి 28వ వచనాన్ని మీరు చూడండి. ఉండేను, తాగలేదు. అయ్యా అనగా ఇంకా మోషే సీనాయి కొండ దిగుచుండగా ఉండేను. తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి అయ్యా చదవండి. ఇంకా అహరోనును ఇశ్రాయేలు అందరూ మోషేను చూసినప్పుడు చాలయ్యా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే ద్వారా ఇశ్రాయేలు అందరూ కూడా ఆయన ముఖము ద్వారా దేవుని మహిమను చూడగలిగారు. విన్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, కారణం ఏంటంటే మోషే మొదటిసారి 40 రోజులు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వీళ్ళు దేవుని సేవకుని కొరకు, దేవుని చిత్తం కొరకు కనిపెట్టుకోలేదు కనుక 32వ అధ్యాయంలో వాళ్ళు దేవుని మహిమను చూడలేదు కానీ దేవుని ఉగ్రతను చూశారు. మీకు తెలుసు 3,000 మంది దేవుని ఉగ్రత గురయ్యారు. 3,000 మంది చనిపోయారు మొదటిసారి. అదే రెండోసారి మళ్ళీ దేవుడు పిలిచాడు 34వ అధ్యాయంలో. ఇశ్రాయేలు కనిపెట్టుకొని ఉన్నారు, మోషే కూడా దిగి వచ్చే వరకు నమ్మకంగా ఉన్నారు. అప్పుడు ఆయన దిగినప్పుడు 40 రోజులు మళ్ళీ గడిపి దేవుని సన్నిధి నుంచి రాతి పలకలు కలిగిన 2 పలకలు తీసుకొని వచ్చినప్పుడు మోషే ముఖములో దేవుని మహిమతో నింపబడింది. మోషే ముఖం దిగినప్పుడు అహరోనును ఇశ్రాయేలు అందరూ మోషే ముఖము ద్వారా దేవుని మహిమను చూడగలిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే వారు మందిరానికి సిద్ధపడ్డారు. మందిరం కట్టడానికి దేవుడు 25వ అధ్యాయం దేవుని సేవకులు కూడా జ్ఞాపకం చేశారు మొదటి అదే నిర్గమకాండంలో. కాబట్టి అప్పుడు నేను మీ మధ్యలో ఉండడానికి మందిరం కట్టమన్నాడు 25:8లో. ఆ మాట ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు మందిరం కట్టడానికి ఎప్పుడైతే దేవుని మహిమ చూశారో మోషే ద్వారా మందిరము కట్టడానికి అందరూ ముందుకొచ్చారు. ఆ భాగంలో మనం చూస్తూ ఉంటే దయచేసి మీరు గమనించండి. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని మహిమ చూడగలిగారో దేవుని మాటకు తల వంచేవారు
మందిరము కట్టడానికి ఒక్క మాట చదువుతారా? దయచేసి గమనించండి. ఇప్పుడు వాళ్ళు అందరూ కూడా దేవుని మహిమ చూసిన తర్వాత ఒక్కసారి 4వ వచనం 35వ అధ్యాయం 4వ వచనం 35వ వచనం 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. మరియు మోసే ఆ, ఇశ్రాయేలులైన సర్వ సమాజంతో ఆ. ఇట్లా నేను యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా ఆ, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణములు ఆ. పోగు చేయుడి. ఆ, ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివారు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, ఆ, నీలద్రుమ, రక్తవర్ణములు, ఆ, సన్న మేక వెంట్రుకలు, ఆ, ఎర్ర రంగు వేసినటువంటి పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర మత్స్యుల తోళ్ళు, తుమ్మకర్ర, ఆ, ప్రతి దీపమునకు తైలము, ఆ, అభిషేకము తైలమునకు పరిమళ ద్రవ్యము, ఆ, ధూప ద్రవ్యమును, ఆ. సుగంధ సమ- సంబరములను, ఆ, ఏపోదును, ఆ. పదకమును చదవండి. మీరు ఎవరైనా చదవండి, లేకపోతే లేత పచ్చలు చాలు. ఇక్కడ ఎప్పుడైతే మోషే ముఖము ద్వారా దేవుని మహిమ చూశారో అందరూ, ఎప్పుడైతే మోషే ఈ 4వ వచనం నుంచి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడారో, ఇప్పుడు వారు బాగా వినండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 20-21 వచనము. అయ్యా పాస్టర్ గారు చదవండి. మన రేపెను ప్రేరేపించను పని కొరకు, సేవ కొరకు పురుషులు కానీ చాలు నాయన. అయ్యా ఇక్కడ ఏం చూస్తున్నామంటే, నేను చెప్పేది ఏంటంటే, దేవుని మహిమ మోషే ముఖము ద్వారా దేవుని మహిమను ఎప్పుడైతే వాళ్ళు రెండోసారి చూశారో, దేవుని సేవకుడు ప్రజలతో ఎప్పుడైతే మందిరం కట్టడానికి కొరకు మాట్లాడారో, ప్రతి వారు బంగారం, వెండి, వాళ్ళ కలిగిన సమస్తం తీసుకొని వస్తున్నారు. ఎప్పుడు చేయగలిగారు ఇది? దేవుని మహిమ మోషే ద్వారా చూసినప్పుడు ఈ సమర్పణ, ఈ తీర్మానం వాళ్ళకు వచ్చింది. చాలని చాటించే వరకు తీసుకొచ్చారు. 36వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తూ ఉంటాం, లేదా 5-6 వచనాలు కూడా చూస్తూ ఉంటాం. అవన్నీ చదవడానికి టైం చాలదు. కానీ అక్కడ ప్రజలకు మోషే ద్వారా ఏం చెప్తారంటే, 6వ వచనం ఒకసారి చూడండి. మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను మానేరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు ఈ సమర్పణ వస్తుందంటే, ఎప్పుడు తీర్మానం వస్తుందంటే, గమనించండి, దేవుని మహిమను వాళ్ళు కళ్ళారా చూశారు, దేవుని సేవకుడు చెప్పిన మాట విన్నారు, మందిరానికి కావలసిన సామగ్రినంతా చాలు అని చాటించే వరకు కూడా తీసుకొస్తూనే ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని మందిరం ఎందుకు కట్టాలి? ఆయన ఇల్లు ఉంటాడా? చెప్పండి. ఈ మందిరం గోడలతో నిండి మహిమతో నింపబడుతుందా? దేవుని సన్నిధికి వచ్చినటువంటి ప్రజలను దేవుడు తన మహిమతో నింపుతాడా? గమనించండి, గోడలతో ఉన్నటువంటి మందిరాన్ని నింపడు ఆయన. ఇలా ఆయన ఉండడు. యాకోబు పత్రిక 4:8 ఉంటుంది, మీరు నా యొద్దకు రండి, మనం వస్తే ప్రభు ఇక్కడికి వస్తాడు. మనం నిజంగా ఇటువంటి తీర్మానంతో వస్తే దేవుడు తన మహిమతో నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే మనము దయచేసి గమనించండి, మందిరము ఎందుకంటే ఎప్పుడు మనం ఇక్కడికి వస్తామో ఆయన ఇక్కడికి వస్తాడు. మనం రాకపోతే ఆయన రాడు, మనం లేకపోతే ఆయన ఇక్కడ ఉండేవాడు కాదు. నీ హృదయమే, మన హృదయాలను, మన జీవితాలను దేవుడు తన మహిమతో నింపుతాడు. మోషే తన మహిమతో నింపబడ్డాడు. ఆ మహిమతో నింపబడినటువంటి ఆ వ్యక్తిని ఇశ్రాయేలు అందరూ చూశారు. సమర్పణ సరియైనటువంటి తీర్మానానికి వచ్చారు. అప్పుడు
వాక్యానుసారంగా దేవుని చిత్తానికి తల వంచారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను కూడా మన వాళ్ళకి చాలా మందికి తెలుసు, నార్సింగ్లో ఇప్పుడు కట్టిన మందిరం 4ది. మొట్టమొదటి పాక, రెండోది 33:18, మూడోది 50:25, ఇప్పుడు 115:40. ఇది 3వ అంతస్తు, 3వ ఫ్లోర్ కదా, ఇది 3వసారి. విన్నాను నేను ఇదివరకు, నిన్న మెదకులో చెప్పారు నాకు నీ గురించి కొంతమంది సేవకులు. గమనించండి, దేవుని వాక్యంలో ఏంటంటే అట్లా మేము దేవుని కృప ద్వారా, మన వాళ్ళకు తెలుసు, ప్రతి ఊర్లో ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడో, దేవుని కార్యం జరిగిన ప్రతి స్థలంలో చిన్నగానో పెద్దగానో మందిరాలు కట్టడానికి దేవుడిచ్చిన కృప. ఎందుకంటే నేను పెద్దల ద్వారా, దేవుని కృప ద్వారా విజయవాడలో గుణదల సియోన్ ఐపీసీ బైబిల్ కాలేజీలో తరబిది పొందాను. అపోస్తల పాదాల దగ్గర ఎదిగాను. 77లో పరిచర్యకు వచ్చాను, 1977లో. గమనించండి, మోషేకు దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆశ్రయపురాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలన్నాడు. 6 ఆశ్రయపురాలు కట్టమన్నాడు. ఎవడైనా పొరపాటు చేస్తే పరిగెత్తుకొని దాంట్లో ఉండడానికి ఆశ్రయపురం కట్టమన్నాడు దేవుడు మోషేకు. ఆ మాటను బట్టే పరిచర్య ఆరంభించినటువంటి ప్రతి గ్రామంలో చిన్నగానో పెద్దగానో మందిరాలు కట్టడానికి దేవుడు సహాయం చేశారు. దేవుని దయ వల్ల 60 మంది సేవకులతో పరిచర్య జరుగుతూ ఉంది. ఒక బైబిల్ కాలేజీ తూప్రాన్లో మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు. దేవుని కృపదారు ఒక బైబిల్ కాలేజీ ఇచ్చాడు దేవుడు. సేవతో పాటు అనేక మంది సేవకులను బలపరచడానికి దీనునికి మాకు దేవుడు కార్యం లేదా అవకాశం ఇస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దైవ సేవకుల అనుభవం కలిగిన వారు ఎందరో ఇక్కడ పెద్దలు ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు. మందిరము దేనికంటే, దేవుడు ఎందుకు చెప్పాడంటే మందిరంలో దేవుడు ఉండడు. దేవుని సన్నిధికి రావడానికి మందిరం ఎందుకు కట్టమన్నాడంటే, పరిచర్యలో నేను అనుభవం చూశాను. చిన్న సాక్ష్యం చెప్తాను, ముగిస్తాను. ఏంటంటే మరి గృహాలలో విలేజ్లలో వెళ్ళినప్పుడు, ఇళ్లలో ప్రార్థన పెట్టినప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొన్నాను నేను 3 స్థలాలలో. కల్వకుంట ఇక్కడ పౌలు పాస్టర్ ఉన్నాడు. కల్వకుంట్ల ఎవరైనా వినొచ్చు, విఠలరెడ్డి గారు, వాసుదేవరెడ్డి గారు అని మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తులు వాళ్ళు. అక్కడ ప్రార్థన పెడితే వేరే కులస్తులు రారు. విఠలరెడ్డి అంటాడు, రూబేన్ గారు మా ఇంట్లో ప్రార్థన పెడితే ఆ కులపోలు రారు, ఆలిళ్ళలో ప్రార్థన పెడితే మా వాళ్ళు రారు. లారన్ గారి ద్వారా వాళ్ళు దేవుని అంగీకరించారు. గమనించండి, తర్వాత ఆలిళ్ళలకు మేము పోము, వాళ్ళు మా ఇంటికి రారు. ఎక్కడ పెడతారు అంటే నేను మధ్యలో చర్చి కట్టాలి అందరికీ. అదే మార్గం మీకు తెలుసు. ఇంకొక ఊర్లో నేను ప్రార్థన పెడితే రామేశ్వరపల్లి అని ఉంటుంది బిక్కనూరు దగ్గర, ఆ స్థలంలో కూడా మేము ప్రార్థన పెడితే వాళ్ళకి అసమాధానం వచ్చింది. వాళ్ళ ఇంటికి మేము రాం, మా ఇంటికి వాళ్ళు రారంట. వాళ్ళ ఇంటికి మేము రాం, కులాలు అడ్డం వచ్చినాయి, అసమాధానం అడ్డం వచ్చింది. అందుకే దేవుడు సేవకుని చెప్పింది ఏంటంటే, నేను మీ మధ్యలో ఉండడానికి మీరు పరిశుద్ధ మందిరాన్ని నా కొరకు, ఎందుకంటే ఎవరైనా రావచ్చు, ఏ కులపల్లైనా రావచ్చు, బీదవాడైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు యేసయ్య మందిరానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మిగతా మందిరాలకు ఈ అవకాశాలు మీకు తెలుసు. అందుకొరకే దయచేసి దైవ సేవకులకు ప్రేరేపణిచ్చి ఇంత చక్కని మందిరాన్ని కట్టడానికి దేవుడు కార్యం చేశాడంటే నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అంతేకాకుండా దయచేసి దైవ సేవకుల కుటుంబాన్ని బట్టి, సహకరించిన సంఘాన్ని బట్టి, ప్రార్థించి తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా దయచేసి నేను అభినందిస్తూ ఉన్నాను. కాకపోతే ఏంటంటే అనేకులు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దయచేసి అనేకుల సేవకుల ద్వారా సిద్ధపరిచి బలపరిచి దేవుని దైవ సేవకులు జ్ఞాపకం చేశారు. మందిరం సొలొమోను రాజు కట్టిన మందిరం ఎక్కడ కట్టబడింది? మోరియా పర్వతమందు దావీదుకు దర్శనమిచ్చిన స్థలం అది. అంతకుముందు అబ్రహాముకు స్థలం ఇచ్చిన అంతకుముందు మోరియా పర్వతం, తర్వాత దావీదుకు దర్శనమిచ్చిన స్థలం వర్ణాను కల్లం. అది ఏ కల్లం? వర్ణాను కల్లము మోరియా పర్వతం. ఇంకొకటి చెప్పమంటారా? అబ్రహాము కూడా 14వ అధ్యాయంలో షావేలోయ, ఏ లోయ? షావేలోయలో షాలేము రాజు అతన్ని ఎదుర్కొని రొట్టె ద్రాక్ష రసం ఇచ్చాడు.
అసలు యెరూషలేముకు పేరెట్లు వచ్చిందో అనుభవం కలిగిన వారు ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. యెరూషలేముకు పేరెట్లు వచ్చిందంటే మోరియా పర్వతం, షావేలోయ. మోరియా పర్వతం, షావేలోయ. మోరియా పర్వతం మీద మరి దయచేసి అబ్రహాం ఏమన్నాడు కుమారునితోనంటే, గొర్రెది నాన్న, కత్తి ఉంది, కట్టెలు ఉన్నాయి, ఏంది అగ్గి ఉంది, బలికి గొర్రెది నాయనంటే దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే. ఈరే అనే స్థలముతో మోరియా పర్వతమేమో ఈరే దేవుడు చూసుకునే స్థలం, షావేలోయ. అందుకే యెరూషలేముకు పేరెట్లు వచ్చింది ఎరికైనా, రీషాలేము. రీషాలేం అంటే పర్వతం, షాలే లోయతోని, రీషాలేం అంటే యెరూషలేం. మోరియా పర్వతం, షావేలోయ. షావేలోయ ఈ రెండు స్థలాలను కలిపి పరిశుద్ధాత్మ దేవుడు దానికి యెరూషలేం అనే పేరు అక్కడ నుంచే బయలుదేరిందని చరిత్ర చెప్తా ఉంది బైబిల్ ప్రకారంగా. కాబట్టి అక్కడ మోరియా పర్వతం అందు, షావేలోయ దేవుడు దర్శనమిచ్చిన స్థలములో లేదా కల్లములో, అర్నోను కల్లములో దావీదుకు దర్శనమిచ్చిన స్థలములో కట్టబడింది. అసలు మందిరం ఎక్కడ కట్టబడిందంటే కల్లములో. కల్లం యొక్క ఉన్న ఉద్దేశం ఏంది? కల్లం పని ఏంటి? ధాన్యాన్ని పొల్లును వేరు చేసే స్థలం. హల్లెలూయా. ఇక్కడ పొల్లుగా లేదా ధాన్యముగా తయారవుతారా, పొల్లుగా తయారవుతారా? పరిశుద్ధాత్మ దేవుడు నిజముగా దేవుని చిత్తానికి తల వంచితే, ఇంతవరకు విన్నట్లుగా దేవుడు తన ఆత్మ చేత కూడి వచ్చిన ప్రతి బిడ్డ కూడా దేవుని చిత్తానికి తల వంచితే పరిశుద్ధాత్మతో నింపబడతారు. దేవుని రాజ్యానికి సరిహైనటువంటి విత్తనముగా సిద్ధపడుతూ ఉంటారు. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. కల్లములో కట్టాడు సొలొమోను మందిరం. మోరియా పర్వతం, షావేలోయ ఈ రెండిటి కలిపి యెరూషలేం పేరు వచ్చింది. మరి దేవుడు దర్శనమిచ్చిన స్థలములో దావీదుకు దర్శనమిచ్చాడు, అబ్రహాముకు దర్శనమిచ్చిన స్థలములో సొలొమోను రాజు మరి మందిరం కట్టాడు. అందుకే అది కల్లములో కట్టబడింది. లోకం పొలం, మందిరం సిద్ధపడే స్థలం. ఇక్కడ సిద్ధపడాలి. యాకోబుకు దర్శనమిచ్చినట్టు 28వ అధ్యాయంలో ఇది పరలోకపు గవిని. ఇక్కడ సిద్ధపడాలి. లోకం అనే పొలములకు రావాలి. ఇక్కడ సిద్ధపడి పరలోకానికి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ సరిహైన ధాన్యముగా వెళ్ళాలి. ధాన్యం ఇంటికి పోతుందా పొల్ల? ఇంత చక్కని పరిస్థితి దేవుడు కల్పించినప్పుడు పొట్టుగా ఇక్కడ తయారు కావద్దు ఆత్మీయ బిడ్డ. దీన సేవకులము కూడా పరిశుద్ధుడైన పౌలు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం ప్రకారంగా మీలో ప్రతి వాణ్ణి ప్రభునందు పరిపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని ప్రతి మనిషికి బుద్ధి చెబుతున్నాను లేదా బోధిస్తున్నాను, ప్రకటిస్తున్నాను అంటాడు. అందుకే సేవకులు ప్రతి ఒక్కరి కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. దయచేసి రక్షింపబడిన ఆత్మీయులు ఇక్కడ ఎవరున్నా సరే దేవుని రాజ్యానికి తగినట్టుగా సిద్ధపడండి. ఇక్కడ వాక్యానుసారంగా ఇక్కడ ఆశీర్వదిస్తాడు, కాపాడుతాడు. దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ఈ కొద్ది మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. దైవ సేవకులు 3 అంశాలు జ్ఞాపకం చేశారు. దయచేసి దేవుని మహిమ, దేవుని సేవకుల ద్వారా మీకు దేవుని వాక్యం అందిస్తూ ఆ పరిశుద్ధాత్మ కార్యం జరగడానికి ప్రయత్నం చేసి ప్రయాసపడుతున్నప్పుడు దేవుని మహిమను చూడండి, పరిశుద్ధాత్మ కార్యాలు చూడండి, దేవుని కొరకు నిలబడండి లేదా ప్రయాసపడండి. సేవకునితో మీరు సహకరించండి. ఒకరోజు దేవుని సన్నిధిలో తప్పకుండా చేరుతాం. చూపే పరిచర్య వద్దు, పేరుకు పరిచర్య వద్దు. దయచేసి మందిరం కాదు కదా, ఈ మందిరం యొక్క ప్రాముఖ్యత ఒక్క మాటది ముగిస్తాను నేను. ఒకసారి మీరు యెహెజ్కేలు గ్రంథం 41:7 వచనం చదవండి. ఆపేస్తాను నేను. యెహెజ్కేలు గ్రంథం అధ్యాయం 41 వచనం 7. ఆ గోడ మేడ గదిలోకి ఎక్కిన కొలది అది మరీ ఎడల్పుగా పెరిగాను, పైకెక్కిన కొలది ఇంకా గనుక మందిరము పైభాగం ఎక్కడైనా చూశారా ఇటువంటి మందిరాన్ని మీరు? కింద తక్కువ, పైకెక్కిన కొద్దీ విన్నారా? కింద ఇలా ఉందట, వెళ్తుంటే ఎట్లుందట మందిరం పైకెక్కిన కొలది మరి వెడల్పుగా ఉందట. ఏ మందిరం ఇది? గోడలదా? అర్థమవుతుందా మీకు?
ఎక్కడైనా ఇటువంటి మందిరం బిల్డింగ్ ఉంటుందా అంటున్నా. ఏం మందిరం ఇది? ఆత్మల మందిరం. హల్లెలూయ. ఏం మందిరం? దేవుని ఆత్మలు. గమనించండి, నార్సింగ్లో దేవుడు ఒక్కనే నన్ను రక్షించాడు. 72లో కామారెడ్డిలో ఉంటే నేను. ఇప్పుడు ఆ ఒక్కని ద్వారా దేవుడు నాకు భార్యనిచ్చాడు. మా ఇంట్లోనే ఇప్పుడు మా కుటుంబము అల్లుళ్ళు బిడ్డలు 19 మందిమి. ఎంతమంది? మళ్ళీ పెద్ద బిడ్డకు కూడా పెళ్ళయింది. ఓపెన్ డోర్ మినిస్టర్ అల్వాల శ్యామరాజయ్య గారి కొడుకు. మనమరాలు కూడా పెళ్ళయింది పోయినసారి. ఆ మనమంతో 20 మంది అయినా మేము. సంఘాలకు లెక్క పెడితే ఇక మీరు కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు, వందల వేల మంది రక్షింపబడ్డారు. ప్రతి ఊర్లో సేవకులు బయటకు వచ్చారు. ఒక లింగాపురంలోనే 23 మంది సేవకులు బయటకు వచ్చారు ఈ పరిచయం. మా ఊర్లో 12 మంది సేవకులు వచ్చారు నార్సింగ్లో. ప్రతి ఊర్లో, శివనూరులో, బస్సాపురంలో, మరి తర్వాత ఎక్కడ నిజాంపేటలో, ప్రతి ఊర్లో ఎక్కడ పరిచయం ఆరంభిస్తే సంఘముతో పాటు సేవకులను కూడా దేవుని కృప ద్వారా బలపరచడానికి దేవుడు సహాయం చేశారు. నేను అనుకుంటాను లెక్క పెట్టడానికి భయపడతా దావీదులాగా. సంఖ్య లెక్క పెట్టి ఏం చేశాడు చెప్పండి? దేవుని కోపానికి గురి. అందుకే భయపడతా. ప్రతి ఊర్లో ఒక్క వ్యక్తి ద్వారా నల్గొండ డిస్ట్రిక్ట్కి మరి హుజూర్ నగర్లో ఒక్క వ్యక్తి వెంకటరక్తం ద్వారా ఇప్పుడు 16 మంది సేవకులు అక్కడయ్యారు. 16 మంది సేవకులకు ఒక్కొక్కరు 2-3 సంఘాలు ఉన్నాయి. విన్నారా? కిషన్ దాస్ మనకి సిరిసిల్ల ఎల్లారెడ్డిపేటలో ఒక్క వ్యక్తి అబ్రహామును బలపరిస్తే ఇప్పుడు అక్కడ 8 మంది సేవకులు సంఘాలు. ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ కనబడుతున్న మందిరం ఏంది? యెహెజ్కేలు గ్రంథంలో ఏం మందిరం ఇది? గోడలదా? ఆత్మల మందిరం. పైకెక్కినా కొలదట, పైకెక్కినా కొలది మందిరం, ఆత్మల మందిరం. దయచేసి ప్రతి సేవకులమైన మనం ఫలించే ప్రతి చెట్టు ఇంకా ఫలించాలని దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. పనికిరాని తీసేస్తాడు. అదే ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడుతుంది. అందుకే రాజైన సౌలు రాజు కృప దూరమైంది, కొట్టివేయబడింది. సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా మిగిలాడా? వద్దు. చేతులు జోడిస్తున్నాను. ఎంతోమంది ఆత్మీయ దైవ సేవకులు వాడబడే వాళ్ళు ఉన్నారు. ఆత్మీయ బిడ్డలు కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మనము దయచేసి ఫలించాలి, అభివృద్ధి పొందాలి. ఆత్మలో ఒక ఆత్మను అగ్నిలోంచి లాగినట్టు లాగండి. సేవకునికి సహకరించండి. ఇక్కడ ఉన్న సంఘం కానీ ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరం కూడా దయచేసి ఫలించకపోతే దేవుడు ఒప్పుకోడు. మందిరం అంటే ఇది ఆత్మల మందిరం, గోడల మందిరం కాదు. అందుకే మళ్ళీ ఇప్పుడు దేవదాసు గారు దీన్ని ఏం చేయాలి? ఇంకా ఎడల్పు చేయాలేమో. ఏం చేయాలి? పైకి ఇచ్చా. ఇదివరకే ఓపెనింగ్, ఇదివరకే ప్రతిష్ట అయింది కదా మందిరం అన్నారు నన్ను మెదకులో నిన్నని ఒక పెళ్లిలో. నేను వచ్చిన కొద్దీ పైకెక్కిన కొద్దీ ఏం కనబడుతుంది? విశాలమైన మందిరం. అక్కడ ఉన్నటువంటి మందిరముగా పరిశుద్ధాత్ముడు ఆత్మల మందిరం మనందరిలో కట్టాలి. నేను జ్ఞాపకం చేస్తున్న మందిరం ఎందుకు కట్టమన్నాడంటే పరిశుద్ధ సంఘముగా కూడి. లేవియకాండము 23:7 ఉంటుంది. మీరు ప్రతి మొదటి దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలను అన్నాడు. ఆ దినం మీరు ఏ పని చేయదు. అందరం కూడి ప్రార్థన చేయాలంటే మందిరం ఉండాలి. అందుకే దేవుడు మోషేకు చెప్పాడు, ఏ ఇళ్లలో కూడలేము, దయచేసి గృహాలలో కూడలేము. అందరికి సేవకులకు అనుభవం ఇది. అందుకే ఒక ప్రత్యేకమైన స్థలాన్ని దేవుడు మోషేకు చెప్పాడు. చెప్పిన మాట ప్రకారంగా కట్టమన్నాడు. కట్టడానికి దేవుని మహిమను వాళ్ళు చూశారు, మోషేకు సహకరించారు. మందిరము పూర్తయింది, దేవుని మహిమతో నింపబడింది. మందిరము నింపబడింది అంటే మళ్ళీ చెప్తున్నాను, మొదటి మాట దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఆత్మ దేవుని మహిమతో నింపబడాలి. ఆయనకి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ గారు. చక్కటి వాక్య సందేశం ప్రత్యేక వందన. ఈ సమయంలో ఆమోస్ గారు ముందుకు వచ్చి వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కూడా తలలో ఉంచుదాం. స్తోత్రం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. దయగలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అనాది ప్రణాళికలో భాగంగా నాయన మీ దాసులు దేవదాస్ గారిని ప్రేమించి ఇచ్చినటువంటి మందిరంలో, నూతన మందిరంలో ఈ ప్రతిష్ఠిత రోజున ప్రభువా అయా నా తండ్రి ఎంతో చక్కని వర్తమానాలు 20 దైవజనుల ద్వారా
మీరు మాకు అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు. అవును తండ్రి, నీ మహిమను ప్రభా నా తండ్రి నాయన అయా మేము చూచున్నట్లుగా అయా నా తండ్రి మీ గొప్ప కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయా నీ మహిమ ద్వారా అనేకమైనటువంటి తేజోవంతమైన కార్యాలు మేము చేయగలిగినట్లుగా మీ కృప మా మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. అయా మీ దాసుల ద్వారా నా తండ్రి నాయన మీరు నా తండ్రి మాట్లాడినందుకు, ఈ సమయంలో ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డ కూడా నీ మహిమను అయా నా తండ్రి పొందుకునేటట్లుగా కృపచూపమని ప్రార్థిస్తున్నాను. దావీదు అంటున్నాడు కీర్తనలో, నీ తేజో మహిమ ఉండు స్థలమును నేను ప్రేమిస్తున్నానని దావీదు చెప్తున్నాడు. నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అటువంటి వారిగా మీరు మమ్మల్ని అయా నా తండ్రి నాయన నీ వాక్యం ద్వారా బలపరిచి తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. వాక్యం అందించినటువంటి దైవ సేవకుల్ని ఇంకనూ మీరు ఆశీర్వదించండి, బలపరచండి. మీ శక్తితో మీ ఆత్మతో నింపండి. అనేక ప్రాంతాల్లో ఇటువంటి మర్మయుక్తమైన మాటలు బయలుపరిచి అనేక మంది యొక్క ఆత్మీయ జీవితాలను వృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ నూతన మందిర ప్రతిష్ఠిత కార్యక్రమాన్ని జరిగించినటువంటి అయా మీ దాసులు దేవదాస్ పాస్టర్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, కూడి వచ్చిన సంఘాన్ని, సేవకుల్ని అందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన అయ్యగారికి వందనాలు. అందరూ లేచి నిలబడి పాట పాడుచుండగా దేవునికి మన సమర్పిత కానుకలు ప్రతిష్టారాధన కొరకు మనం సమర్పించుకుందాం. అందరూ లేచి నిలబడదామా? చాలాసేపు కూర్చున్నాం. వాక్యం అందించిన అయ్యగారులు గట్టిగా చప్పలు కొడుతూ వారిని అర్థన చేద్దాం. చప్పలు కొడతారా? చక్కని సందేశాలు అందించిన దేవుని కుమారయ్య గారికి, రూపనయ్య గారికి ప్రత్యేక వందనాలు. ఈ పాట పాడుతుండగా మనం దేవునికి సమర్పించుకుందాం. రాజా సన్నిధిలో వెనక నుంచి వచ్చి దయచేసి కానుకలు పెట్టండి, కానుకలు సమర్పించండి. మనసారా
చక్కటి పాట పాడి దేవుని మహిమపరిచినటువంటి మా భాస్కరయ్య గారికి హృదయపూర్వకమైన వందనాలు. మరి ఇంతసేపు కూర్చొని దేవుని వాక్యాన్ని విన్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఈ నూతన మందిరంలో మీ కుటుంబాల్లో నూతన దీవెనలు తప్పకుండా దేవుడు ఇస్తాడని నేను నమ్ముతున్నాను. మీరు నమ్మండి, దేవుని దీవెనలు పొందండి. ఒక్క 2 నిమిషాలు మీరు కూర్చుంటే మన పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్రానికి ఎమ్మెల్సీగా నాయకులుగా మరి క్రైస్తవ సమాజానికి అనేక సంఘాలు దర్శించి అనేక మందిరాలు దర్శించి అనేక మంది సేవకులను కూడా దర్శించినటువంటి నాయకులు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. మన మందిరానికి రావడం ఇదే మొదటిసారి. మా ఎమ్మెల్సీ అయ్యగారు, నేను అయ్యగారని పిలుస్తాను ఎందుకంటే ఆయన ఎక్కడ వెళ్ళినా పెద్ద బైబిల్, గోల్డ్ కలర్లో ఉంటున్నటువంటి పెద్ద బైబిల్ పట్టుకొని మంత్రుల మధ్యలో, ఎంపీల మధ్యలో, ఎమ్మెల్యేల మధ్యలో, నాయకుల మధ్యలో ఆయన దేవునికి సాక్షిగా నిలబడి సేవ చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మన మందిరంలోకి రావడం మనందరికీ ఆశీర్వాదం. ఒకసారి చప్పట్లు కొట్టి సార్ని మనం ఈ సమయం మా ఎమ్మెల్సీ సార్కి అయ్యగారికి వస్తుంటారు. చప్పట్లు కొట్టడం మరొకసారి చప్పట్లు కొట్టడం. జీవజల మినిస్ట్రీ ప్రార్థన మందిరము ప్రతిష్టకు ఈరోజు దైవజనులు దేవదాసయ్య గారు ఆయనను ఏర్పరచుకున్న విధానం, ఆయన రక్షించుకున్న విధానము, ఆయన దేవునితో కనెక్ట్ అయిన విధానం చాలా గొప్పదిగా భావిస్తున్నాను. ఈరోజు ఈ మినిస్ట్రీ ద్వారా ఇది చాలా మందికి ఉపయోగకరము, మేలుకరంగా ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని దైవజనులు మన్నా మినిస్ట్రీ బిషప్ అంటే నాకు తెలియదు, కానీ నేను దేవునిలో ఎంత గొప్పగా వాడబడితే అంత గొప్పవాళ్ళు. బిషప్ కన్నా గొప్పవాళ్ళే మీరు. కాబట్టి డాక్టర్ దేవన్ గారు ఈరోజు ఆయన చేతుల ద్వారా మందిరాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషం. వారికి, దైవజనులు రూబెనే గారికి, వేదిక పైన ఉన్న దైవజనులందరికీ, పాస్టర్లు, పాస్టర్మ్మలు, విశ్వాసులందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎందుకంటే ఒక మందిరము ఉండడము చాలా గొప్ప విషయం. మందిరం ఎసుంటిది దైవజనులు ఇద్దరు చెప్పారు, అదే కోడేస్. నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనం ప్రకారము నా కొరకు పరిశుద్ధ మందిరము అని ఇద్దరు కొటేషన్ చెప్పారు. దాంట్లోని పోకుండా దేవదాసయ్య గారికి ఎందుకో కానీ దావీదు మహారాజుకు చూపిన కృప, ఆయన రాజ్యంలో ఆ ప్రాంతంలో ఒక ఆయన ఉన్నాడు, నీయసంటోళ్ళు. దావీదు మహారాజు పరిపాలనలో నీయసంటి ఒక భక్తుడు కనిపించిండు అని నేను ఎక్కువ వాక్యంకు పోను, నాకు తెలుసుకున్నది చెప్తున్నాను. 2 సమూయేలు 6వ అధ్యాయము చూడండి 11వ వచనం చదవండి. అందరు చూడండి, ఆయన ఎవరో తెలుసుకోవాలి. మరి నువ్వు తెలుసుకుంటున్నావు, అది మేము తెలుసుకుంటున్నాం. ఆమేన్. ఎక్కడికి వచ్చింది మందిరము? మందసము ఎక్కడికి వచ్చింది? ఎవరి ఇల్లు? కింద అయ్యగారి ఇల్లు, మీద మందసం. ఆ ఇల్లు వాళ్ళకి ఏమున్నది?
ఇదంతా నువ్వు వేసుకోబోతున్నావు. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. బైబిల్ ఎప్పుడు కానీ వాక్యము దేవుడై ఉన్నాడు, అది నెరవేరుతుంది. ఎవరింటికైతే మందసం వస్తుందో ఆ ఇంటి ఆశీర్వదించబడుతుంది. నువ్వు దేవుని మందిరాన్ని ఏర్పరచడం, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. దేవుడు ఆయన చేయబట్టి దావీదు మహారాజా భయపడ్డాడు, వెంటనే మందసం ఆడికెళ్ళి తప్పించుండు. కాబట్టి నీతో జాగ్రత్తగా ఉండాలి మేమందరం. ఎందుకంటే నువ్వే ఆశ్రమం ఒక్కనే తీసుకపోతే ఇంతమంది సేవకులు ఏం కావాలి? వాళ్ళు కూడా ఆశీర్వదించబడాలి. వారందరూ ఆశీర్వదించబడాలంటే దేవుని మందిరాన్ని ప్రతి సేవకుడు మందిరం నిర్మించాలి. ఎప్పుడైతే మందిరాలు నిర్మించబడుతుందో ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది, ఆ పట్టణం ఆశీర్వదించబడుతుంది, ఆ దేశము ఆశీర్వదించబడుతుంది. కాబట్టి దైవజనులందరూ దేవుని మందసం ఉండాలి, దేవుడు ఉండాలి. ఆ ఇంటము ఆ ఇల్లంతా వెలుగుతుంది. ఇంతకుముందు చెప్పాడు కదా వెలుగు గురించి, నేను ఇంకా వేరే మాట్లాడతలేను. దైవజనుడు వెలుగు గురించా, మేఘంలో కనిపించారు, అతి పరిశుద్ధ స్థలంలో కనిపించారు, మందిరంలో కనిపించారు. ఈ వెలుగు రావాలి, ఎవరి ద్వారా వస్తుంది? అయ్యగారు చెప్పారు మోషే ద్వారా వచ్చిందని. మీరే మోషకులు. ఈరోజు దైవజనులు ఇలా కూర్చున్నారు, మీ ద్వారా ప్రపంచం యొక్క అన్ని జనంకు వెలుగు రావాలి. మీ అందరి పాదాలు అడిగే అవకాశం మాకు కలిగించాలి. మేమందరము రాజకీయ, మేము విశ్వాసులమే. ఇంతకుముందు చెప్పారు కదా, ఇంత గొప్ప వ్యక్తి, అది గొప్ప వ్యక్తులము కానే కాదు. మేము పరిచారకులం, మీరు సేవకులు, మీరు దేవుడు అభిషేకించిన వారు. మీతోని గొప్ప కార్యాలు చేయనికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. కాబట్టి ఇంతకుముందు అయ్యగారు చెప్పాడు, ఇంతమంది సేవకులు తయారయ్యారు. మీకన్నా గొప్ప మీ శిష్యులు చేస్తారు. ఏలియా కన్నా ఇంకా బలంగా వస్తారు. రాబో దినాల్లో మీరు సేవకులను తయారు చేస్తే ఇంకా గొప్ప కార్యాలు చేస్తారు. మీరు విస్తరించాలి. ఈ భూమి అంతా విస్తరించవలసిన బాధ్యత, దున్నవలసిన బాధ్యత సేవకుల మీద ఉంది. దేవుడిచ్చిన అవకాశాన్ని సేవకులు వాడుకోవాలి. ఖచ్చితంగా మీరు పని తలపెట్టండి, దేవుడు గొప్ప కార్యము చేస్తారు. ఈరోజు దీవెనయ్య గారికి రావడం చాలా సంతోషం. ఇక్కడ ఉన్నవారు మీరు కూడా ఎందుకు ఆ నోటి నుంచి ఆ మాట వచ్చింది మాకు అర్థం కాలే. ఈ ప్రాంతం నుంచి సేవకులు నాకు వచ్చినప్పుడల్లా ఒకటి అడుగుతూ ఉంటారు, అయ్యా ఇద్దరు దైవజనులు అదే మాట చెప్పారు. ఏమని చెప్పారు? యెరూషలేము గురించి చెప్పారు. కానీ ఈ సేవకులందరూ ఆశ ఏంటంటే ఒకసారి యెరూషలేముకు పోవాలని చెప్పేసి కోరిక ఉన్నది. ఆమేన్. మా ఎమ్మెల్సీ సారు ద్వారా మేము యెరూషలేము పోయి వస్తాం. ఆమేన్. నూతన మందిరంలో నేను కాదు అయ్యగారు, ఏమన్నా నేను మా మినిస్టర్ దాకా అయ్యగారు, పెద్ద అయ్యగారు ఏం చెప్పారు, మేము ఎప్పుడు పంపిస్తున్నామో అని అన్నాడు. నువ్వు వినలేను, నీకు మందిరం ఒకటే కనిపించింది తప్ప ఆయన చెప్పిన మాట వినలేను. నువ్వు ఆయన చెప్పిన మాట ఆయన ఏమన్నా తెలుసా, మేము ఎప్పుడు యెరూషలేముకు సేవకులను తీసుకుపోతున్నామని అన్నాడు. నువ్వు వినలే. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తున్నాడు. ఈరోజు మీరు వచ్చారు, ఇక్కడ సేవకులను కొంతమంది మీరు యెరూషలేముకు తీసుకుపోవాలని కోరుతున్నాను. దేవుడు ఇంకా మీరు దయచేసి సేవకులతో రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ప్రార్థన, క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం, దేశం ఉన్నది. ఈ దేశంలో గొప్ప కార్యం, ఈ దేశంలో సేవకుల యొక్క రక్తం చిందించబడ్డది, వాక్యము బంధించబడ్డది. ఈ దేశంలో మీ ద్వారా విడుదల జరగాలి. మీరు ప్రార్థన చేయండి, విడుదల జరుగుతుంది. ఏబేలు రక్తం పోయింది దేవుని సన్నిధి. చాలా మంది మీరు చూస్తూ ఉన్నారు, ఎంతమందిని కొట్టి చంపుతూ ఉన్నారు. మీరు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించండి. ఇక్కడ ఉన్న సేవకులను మంచి వాక్యం చెప్తున్నారు, మంచి సంఘాలు నడుపుతున్నారు. అల్లెలోయ అనే పరిస్థితి సేవకులకు లేదు. మనం రోష కలిగిన దేవుని బిడ్డలము. మీరు దయచేసి ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యము, విడుదల జరగాలి ఈ దేశంలో.
దాని కొరకు ప్రార్థన చేయాలని చెప్పేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరందరూ దాని కొరకు ప్రార్థించండి. సంఘ ప్రార్థనలు కూడా ఈ దేశానికి రక్షణ బైబిల్లో ఉంది కదా, దేశానికి మీకు కాదు, ప్రజలకు కాదు, ఈ దేశానికే రక్షణ జరగాలి. దాని కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఇంకా మిమ్మల్ని ఇంకొకటి రిక్వెస్ట్ మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇంతకుముందు అన్న చెప్పాడు, ఒక మాట చెప్పాడు, అన్నగారు కౌన్సిలింగ్ బాగా చేస్తాడని. సేవకులు కౌన్సిలింగ్ చేయవలసిన అవసరం ఎంత ఉన్నది? ఏం చేయాలి? కుటుంబాలలో మీరు మీ సంఘస్థుల దగ్గర, విశ్వాసుల దగ్గర కుటుంబ ప్రార్థన కంపల్సరీ చేయించండి. వారానికి ఒక ఇల్లు దర్శించండి. ఆ ఇంట్లో పోయి మీరు వాళ్ళకి ఏం చెప్పండి? ఆ విశ్వాసులకు మీ ఇరు పొరుగు వారిని పిలవండి, పిలిచి వాళ్ళకు వాక్యం చెప్పండి. అంతే చాలు. ఆ ఒక్క కుటుంబంతో ఆ బస్తీ, ఆ గ్రామం రక్షణలోనికి నడుపుతుంది. ఇప్పుడు అన్న చెప్పాడు కదా, ఆ నార్సింగ్లో మేము ఒక్కరము, ఈరోజు మా కుటుంబము ఎన్ని సంఘాలు వచ్చినాయి. మీరు ఒక్క కుటుంబం దగ్గర పోయి ప్రార్థన చేసిరా అండి, ఆ ఊరికి రక్షణ కలుగుతుంది, ఎన్నో ఆత్మలు వస్తాయి, సంఘం విస్తరించబడుతుంది. ఆ భారం కలిగి ఉండాలని చెప్పేసి ప్రతి దైవజనుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. శుభాకాంక్షలు మమ్మల్ని పిలిచి ఇన్ని గంటలు కూర్చుండబెట్టినందుకు. ప్రైజ్ ద లార్డ్. మన మధ్యలో ఉన్న సిఎస్ఐ గురువులు గారు ఒక మాట, 2 మాటలు ముగించేసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో అందరూ దేని కొరకు ఎదురు చూస్తున్నారు చెప్పండి? ఎప్పుడు ఆమెనంటారో బయటికి వెళ్ళాలని ఆశతో ఉన్నారు. ఆకలి కూడా ఉన్నది, ఆశ ఉంది, ఆకలి ఉంది. ఆకలితో పాటు ఆర్భాటం కూడా ఉంది, ఎప్పుడు లేచిపోతాము అని. దేవుని నామానికి మహిమ. ఈరోజు నాకు ఈ చక్కటి అవకాశం, మరి మన్నా మినిస్ట్రీ వారితో కలిసి ఉండడం నాకు గొప్ప ఆశీర్వాదం. ఎందుకనంటే చాలాసార్లు టీవీలో చూశాను, మమ్మల్ని చాలామంది తక్కువ పిలిచేవారు ఉంటారు, ఎందుకో నాకు తెలియదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మరి రాజేశ్వరి గారు మెదక్ మహాదేవులో నాతో మేము కలిసినప్పుడు సిఎస్ఐ అయ్యగారు రావడం చాలా కష్టం, ఎక్కడ రారు మీరు అని అన్నాడు. ఈ ఒక్క మాటనే నన్ను చాలా బలపరిచింది. అది డిసెంబర్ మాసంలో, వారికి గుర్తుందో లేదో నాకు తెలుసు. ఈ మాటను బట్టి నేను పరిచర్యలో వాడబడుతూ ఉంటున్నప్పుడు ఏరియాకు రాగానే 22 సంవత్సరాల కిందట పరిచయమైనటువంటి దేవదాస్ గారు నాకు కలవడం కలిసి, వారు కలవడంతో పాటు మాకు పరిచయం స్వామిదాస్ గారు, దేవదాస్ అన్న, ఇక్కడ ఉన్న లక్ష్మణ్ పాలన్న, వీళ్ళందరూ చాలామంది పాస్టర్లతో నేను అప్పుడు కూడా ఉండేవాడిని. మరి ఇక్కడ రాగానే మరి రత్నూర మండల్ ప్రెసిడెంట్గా, నర్సాపూర్ నియోజకవర్గంలో జనరల్ సెక్రటరీగా వారి యొక్క కమిటీలో నన్ను పెట్టుకోవడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం. మరి నిజంగా ఈ ఆలయం పని నడిచినప్పుడు వచ్చాను, మళ్ళీ ఇలా ప్రారంభించినప్పుడు వచ్చాను. మరి నిజంగానే అయ్యగారు ఒక చక్కటి మాట చెప్పారు, పెరుగుతూ ఉండగా గోడలతో కాదు కానీ దేంతో పెరగాలట. అయ్యగారు చక్కగా చెప్పాడు, దేంతో పెరగాలట? ఆత్మలతో పెరిగిపోవాలట. ఈ ఆత్మలతో పెరిగిపోవాలంటే బైబిల్లో ఒక మాట ఉన్నది చక్కగా, యెహోవా దయాళుడు, ఆయన కృప. రెండో మాట చెప్తాను, ఆయన చేసిన ఉపకారములు దేనిని 103వ కీర్తనలో రాయబడుతూ ఉంటుంది. దేవదాస్ పాల్ గారికి నేను చెప్పేది ఏంటంటే, ఆయన చేసిన ఉపకారమును ఎప్పుడు కూడా మీరు మరవకుండా, సంఘానికి ఆధ్యాత్మికకరమైన జీవితానికి యెహోవా దయను ఎప్పుడు మీరు చూపిస్తూ, ఈ మందిర ఆవరణలో అనేక మంది ప్రజలు నింపబడాలని నేను జ్ఞాపకం చేస్తూ, ఈ ఆర్భాటముతో ఉన్నటువంటి మనందరినీ కూడా దేవుడు దీవించాలని కోరుతూ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా నుంచి మీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ. థ్యాంక్ యూ అయ్యగారు, గురువుల వారు, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు
నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. చివరిగా ఆయన గురించి నేను మంచి చెప్పాను, మీరేమనుకోవద్దు. అట్లాంటి వాళ్ళు పెద్దలు ఎన్నో కుటుంబాలను సరిచేసి కట్టినటువంటి వాళ్ళు. ఒకప్పుడు ఏమనుకున్నా కానీ రాను రాను మంచి పని చేస్తున్నారని నేనే అభినందిస్తున్నా. అన్న మామగారు వచ్చి ప్రార్థన చేస్తారు. మంచిది, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవుడా, నీ స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మీ దాస్తును నిలబెట్టుకొని నీవిచ్చినటువంటి ప్రభా అమూల్యమైన మాటలు, శ్రేష్టమైన మాటల ద్వారా అనేకులు వచ్చిన ప్రతి ఒక్క దైవజనుని, ప్రతి ఒక్క విశ్వాసను బలపరిచిన దానికై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ నూతన మందిరములో నీ దాసునికి నాయన నూతన అభిషేకము చేత, నాయన నూతన ఆత్మ చేత నీ దాసును నిలబెట్టు మనసులో ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, నీ స్తోత్రాలు. నశించిపోచున్న ఆత్మలను వెతికి రక్షించుట కొరకు ఆమేన్. నాయన నీ దాసుని ఇంకా బలంగా వాడుకో మనసులో ప్రార్థన చేస్తున్నాను. ఈ దాసుడు ఆశించినట్లుగా, ప్రార్థించినట్లుగా ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు ఈ నాయన ఏ స్థితిలో నిన్ను ఆరాధించాడో అది ఎరిగి తండ్రి నీ స్తోత్రాలు. ఈ రోజున నాయన దినదినము నాయన నీ కుమారుని వెచ్చిస్తున్న దానికై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇట్టి ఆశీర్వాదం, ఇటు దీవెనలు ప్రతి దైవజనుని కూడా కలగ చేయమని స్తోత్రములు చెల్లిస్తున్నాను. తండ్రి, నీ స్తోత్రాలు. నీ రాజ్యము కట్టాలి, నీ పని చేయాలి, నీ కొరకే బ్రతకాలి. తండ్రి, నీ స్తోత్రాలు నాయన. అట్టి రోషముతో, అట్టి ఆత్మాభిషేకము చేత నాయన ప్రతి దాసుడు కూడా తండ్రి బలపడటానికి నీ కృప దయచేయమని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ దాసుని యొక్క వాక్యమును విత్తిన నీ దాసుని ప్రభువును బలపరచండి. మంచి మాటల చేత మమ్మల్ని బలపరిచారు తండ్రి, నీ స్తోత్రాలు. తండ్రి, నీ స్తోత్రాలు. ఇట్టి కార్యములు ప్రభువా నువ్వు చేసిన దానికై నీ స్తోత్రములు. నాయన చేరొచ్చిన ప్రతి ఒక్క దైవజనులను కూడా దీవించండి. వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసులను, సంఘమును ప్రభువా తండ్రి నాయన చేరొచ్చిన ప్రతి నాయన రక్త సంబంధులను అందరినీ కూడా, బంధువులందరూ కూడా దీవించండి. తండ్రి, నీ స్తోత్రాలు. ఈ కార్యక్రమం అంతా నీ చేతులకు సమర్పిస్తున్నాను. ముందున్న కార్యక్రమం అంతా కూడా నడిపించి కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రెండు మాటలు. 2001లో నేను ఈ ప్రాంతానికి వచ్చాను. రెండు మాటలే. 2001లో జూన్ 21లో 1 తారీఖు నాడు నేను నర్సాపూర్ ప్రాంతం, నాకు ఇష్టం లేకుండా వచ్చాను. దేవుని బలవంతం ద్వారా, ఆత్మ ప్రేరేపణ ద్వారా వచ్చాను. కానీ నేను నిజానికి ఈ ప్రాంతం అంటే నాకు ఇష్టం లేదు. దేవుడు ఒత్తిడి ద్వారానే నేను వచ్చాను. నేను వచ్చి 350 రూపాయలు రూమ్ రెంటు కట్టుకుంటా చిన్న రేకుల రూమ్లో ఉన్నాను. నిజానికి ఒక బాత్రూము అంత ఉంటుంది ఆ రూము, రేకుల రూము, సిమెంట్ రేకుల రూము. అది 350 రూపాయలు కిరాయి. ఆ కిరాయి కట్టడమే నాకు ఇబ్బందిగా ఉండే. 2001లో నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన మొదటి రోజు, నర్సాపూర్కి వచ్చిన మొదటి రోజు ఆ రాత్రి ప్రార్థన చేసిన. తెల్ల పేపర్ మీద రాసుకున్నా, ప్రభువా నీవు నన్ను పిలిచావు, ఈ ప్రాంతానికి నడిపించావు. ఆ టైంలో నేను ఏడుచుకుంటే ఈ ప్రాంతానికి వచ్చాను. నిజానికి ఒక మాట చెప్పాలి, ఇక్కడ ఉన్నటువంటి మోషే పాస్టర్ గారు నాకు 100 రూపాయలు ఇచ్చారు. ఆ 100 రూపాయలతోనే ప్రయాణం చేసి ఇక్కడ వచ్చాను. 3 పైల ఆటో, ప్యాగో ఆటోలో సామాన్ పెట్టుకొని వచ్చిన. ఆయన 100 రూపాయలు మాత్రమే నా దగ్గర ఉన్నాయి. 100 రూపాయలు ఇచ్చి ఆయన నన్ను సాగనంపాడు. నేను ఆయన అడిగాను, ఇచ్చాడు. రాను మొదటి రోజు నన్ను దేవునికి ప్రార్థన చేసిన, దేవా నన్ను నడిపించావు, నాకు ఏమేమి కావాలనేది ఆ రోజే రాసుకున్నా. ఏం రాసుకున్నా? నాకు స్థలం కావాలి, నాకు మందిరం కావాలి, నాకు ఇల్లు కావాలి, తిరగడానికి వాహనం కావాలి, అన్నిటికంటే ముఖ్యంగా ఆధ్యాత్మికంగా నేను ఎదగాలి, ఆత్మల సంపదన కావాలి అని నేను 7 పాయింట్లు రాసి పెట్టుకున్నా. మొదటి రోజున, నర్సాపూర్ వచ్చిన మొదటి రోజున రాసి పెట్టుకున్నా. దేవుడు నేను రాసినటువంటి, నేను కోరినటువంటి, నేను అడిగినటువంటి అన్నీ కూడా నెరవేర్చుకుంటూ వచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా 2 మిగిలిపోయినాయి. నేను ఆధ్యాత్మికంగా ఎదగవలసి ఉంది. అనేక ఆత్మల సంపద నేను
పొందవలసింది ఈ రెండే ప్రభు రాక వరకు నేను చేయవలసినవి 2 ఉన్నాయి లాస్ట్. మిగతా అన్ని దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పిలవంగానే వచ్చారు. సంఘ బిడ్డలందరికీ వందనాలు. దైవ సేవకులు కూర్చున్నారు, మీ అందరికీ నా వందనాలు. వేదికను అలంకరించినటువంటి సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు. ముఖ్య ప్రసంగికులుగా అయ్యగారు, ఇంత పెద్ద అయ్యగారు మన మధ్యలో ఇంతసేపు కూర్చోవడం, మా ఎమ్మెల్సీ అయ్యగారు అన్నట్టు ఇంత టైం మా దగ్గర మీరు స్పెండ్ చేసినందుకు నా హృదయపూర్వక వందనాలు అయ్యగారు. మంచి వాక్యంతో మమ్మల్ని ఆశీర్వదించారు. మా భాస్కర్ అయ్య గారు మంచి ఆరాధన చేశారు. మా రూబేన్ అయ్య గారు మంచి మాటలతో మమ్మల్ని ఆశీర్వదించారు. మా ఎమ్మెల్సీ సారు మమ్మల్ని మంచి మాటలతో ఆశీర్వదించారు. మీ అందరికీ నేను రుణపడి ఉన్నాను, కృతజ్ఞుడను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మా కొరకు, మా పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి. సిఎస్ఐ గురువుల వారికి, లక్ష్మణ్ పాల్ గారికి, అలాగే కౌడిపల్లి ప్రెసిడెంట్ గారు మా ప్రభుదాస్ అన్న వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. తర్వాత అయ్యగారు ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, జీవం కలిగిన దేవ, సకల ఆశీర్వాదముల కారణభూతుడైన మా ప్రభువ, మీ ప్రశస్తమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ప్రభువ, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరమని ప్రభు, ఈ మందిర ప్రతిష్ఠ దినమును మాలో పాల్పొందే భాగ్యమును మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. మీరు దైవ సేవకులను వాడుకున్న విధానం బట్టి మీ కోట్లాది వందనాలు చెల్లిస్తుంటున్నాం. తండ్రి, మేఘంలో ఉన్నటువంటి మహిమ ప్రత్యేక గుడారంలోనికి దిగివచ్చి, ప్రత్యేక గుడారంలో ఉన్నటువంటి మహిమ మందిరం మీదకి దిగివచ్చి, మందిరంలో ఉన్నటువంటి మహిమ ప్రజల మీదకి దిగి వెళ్ళినట్టుగా మేము చూసి ఉంటున్నాం. ప్రభువా, ప్రజల్లో ప్రతి ఒక్కరు కూడా నీ మహిమ చేత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డలు నింపబడి మారు మనసును పొంది, కళ్ళములో ప్రభువా అవి పరిశుద్ధులే నివసించు కళ్ళము గనుక, అది కొట్టుకుపోయేది గనుక కళ్ళము ఎలా ఉండాలి, పరిశుద్ధపరచబడాలి, అది నిత్య రాజ్యానికి వారసులుగా సిద్ధపాటు కావాలి గనుక ఈ మందిరములో ప్రతి ఒక్కరూ సిద్ధపాటై నిత్య రాజ్యానికి వారసులు అవుదురుగాక. నీ ఆత్మ అభిషేకము చేత నింపబడుదురుగాక. తను ఇక్కడ వచ్చిన వారు దీవించబడుదురు, బయటకు వెళ్ళినటువంటి వారు దీవించబడుదురుగాక. దైవ సేవకులను ప్రభువ మీరు ప్రత్యేకంగా మీరు వాడుకున్నందుకు వందనాలు. వారికి ఆయురారోగ్యమును ప్రభువ ఇంకను సమృద్ధి అయినటువంటి నీ కృప చేత వారిని నింపుకొని అనేక ప్రాంతాలలో, దేశాలు మీరు వాడుకొని నీ నామానికి మహిమ తెచ్చుకుందరుగాక. నీ కృపలో తండ్రి మీరు వాడుకున్నందుకు వందనాలు. విత్తబడిన కానుకలను దీవించండి, ఆశీర్వదించండి, ప్రతిఫలమును దయచేయండి. నీ మహిమార్థం వాడుకున్న కృప చూపమని యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థన ఆశీర్వాదమై దయచేసి అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము కూడి వచ్చిన వారందరికీ, మరి ముఖ్యముగా సంఘ కాపరి పాల్ గారికి, వారి కుటుంబానికి, విశ్వాసులకు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. ఏమయ్యా? ఓకే, సమృద్ధి భోజనం ఉంది. మా పాశ్రమకు చెప్పిన ఆమె ఏమన్నదంటే, అందరికీ సమృద్ధి భోజనం కావాలి, ఎక్కువ మటన్ తీసుకురాని నాతో గొడవ పెట్టుకో. ఎంత తేవాలని అడిగిన, 50 కిలోలు తీసుకురాన్నది. నేను 70 కిలోలు తెచ్చిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు సమృద్ధిగా భోంచేయండి. సమృద్ధి మటన్ ఉంది. దయచేసి ఇక్కడ ప్లేస్ లేనందున టెంట్ కిందనే అరేంజ్మెంట్ చేశారు. దయచేసి ఏమనుకోవద్దు, మెల్లగా దిగి భోజనం చేయాలని కోరుతున్నాం. అలాగే సత్యం పాస్టర్ ముందుకు వచ్చిన చిన్న ప్రోగ్రామ్ వారి ముందు వరకు ఆహ్వానిస్తున్నాం. రండి. మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక. పాస్టర్ అమ్మగారు, పాస్టర్ అయ్య గారు వేదిక మీద 2 నిమిషాలు ఉంటే, సత్యం పాస్టర్ గారు కొత్తానపల్లి నుండి పాస్టర్ అమ్మ, పాస్టర్ అయ్య గారు వారు దైవ సేవకులను సన్మానించాలని నూతన వస్త్రాలు తీసుకొని వచ్చారు. పాస్టర్ అమ్మ గారు వేదికపైకి రావాల్సిందిగా ప్రభు పేట ఆహ్వానిస్తున్నాం. మరియమ్మ గారు
వేదిక పైకి రండి. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. దేవుని సన్నిధానములో స్కూల్ని ఇంట్లోకి తీసుకెళ్ళినా ఎమ్మెల్సీ సార్ని. దేవునికి స్తోత్రం. చక్కని పాట పాడుచు దేవుని నామాన్ని మహింపరచుదాం. యెహోవా మందిరా